శివా సార్కి, ఆ, ఇన్- ఇంత గొప్ప అసోసియేషన్ ఇచ్చినటువంటి ఎంఎస్ఆర్ సార్కి, మన గ్రేట్ లీడర్ మాధవ్ సార్కి, అందరికీ నేను నిజంగా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ జూమ్ లో పార్టిసిపేట్ చేసే ఆ, భాగ్యం ఇచ్చినందుకు. సార్ నేను స్క్రీన్ షేర్ చేస్తున్నాను సార్. ఓకే మేడం, కంటిన్యూ మేడం. ఓకే సార్. సార్ స్క్రీన్ కనిపిస్తుంది కదా సార్? అనిపిస్తుంది మేడం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. ఈ రోజు మనం ఉమెన్ హైజీన్ గురించి మాట్లాడుకుందాం అండి. యాక్చువల్లీ ఈ రోజు మన ఉమెన్ హైజీన్ గురించి ఎందుకు మాట్లాడుకుందాము అంటే, ఆ మనకి ఆ అంటే ఆడవాళ్ళకి ప్రధాన శత్రువు ఇప్పుడు క్యాన్సర్ గా రూపాంతరం చెందింది. కానీ అంతకంటే ముందు నన్ను అడిగితే ప్రధాన శత్రువు ఏమని చెప్తానంటే మొహమాటం, బిడియం అని చెప్తాను. ఎందుకు మేడం ఇలాంటివి చెప్పారు అంటే, ఆడవాళ్ళు ఏ ప్రాబ్లం వచ్చినా, వాళ్ళ జననాంగాల గురించి ఏ ప్రాబ్లం వచ్చినా ఎవరితో షేర్ చేసుకోవడానికైనా సరే, ఎంత క్లోజ్ పర్సన్ తో అయినా సరే, హస్బెండ్ తో అయినా సరే, ఎవరితో, ఫాదర్ తో అయినా సరే, ఎవరితోటి, మదర్ తో అయినా సరే షేర్ చేసుకోవడానికి మొహమాట పడుతున్నారు, బిడియ పడుతున్నారు. దాని ద్వారా చిన్న స్థాయిలోనే మనం ట్రీట్మెంట్ ద్వారానో లేదంటే హోమ్ రెమెడీస్ ద్వారానో మనం ఒక ప్రాబ్లమ్ ని సాల్వ్ చేసుకునే స్థితి నుంచి అది ట్రీట్మెంట్ కూడా అందని స్థాయికి, ప్రాణానికి ప్రమాదం కలిగించే స్థాయికి చేరుకునే వరకు ఎందుకు ఆడవాళ్ళు వెళ్తున్నారు అంటే, ఆ ప్రాబ్లం గురించి డిస్కస్ చేయడానికే వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. 2025 వచ్చినా కూడా ఇంకా బయటికి వెళ్ళి శానిటరీ నాప్కిన్స్ అడిగితే ఏం చెప్తున్నారు, ఏం చేస్తున్నారంటే ఒక పేపర్ లో కనపడకుండా చుట్టి తర్వాత కవర్ లో పెట్టి ఇస్తున్నారు. ఇంకా అలాంటి రోజుల్లోనే మనం ఉన్నాం. కానీ మనం ఇంతమంది ముందు జూమ్ లో లేడీస్ ఉన్నారు, జెంట్స్ ఉన్నారు, వీళ్ళందరి ముందు మనం ఒక విషయాన్ని డిస్కస్ చేసుకుంటే దీన్ని ఎవరైనా మాట్లాడుకోవచ్చు. ఇది ఒక హెల్త్ కు సంబంధించిన విషయం, దీన్ని ఎవరైనా మాట్లాడుకోవచ్చు. మన ప్రాబ్లము చిన్నగా ఉన్నప్పుడే వేరే వాళ్ళకి చెప్తే దానికి సొల్యూషన్ లభిస్తుంది. మన ఎంతో మంది ఆడబిడ్డలు ఈరోజు ప్రాణాలు కోల్పోతున్నారు. అది డెలివరీ అయిన తర్వాత అవ్వచ్చు, మెన్సెస్ ప్రాబ్లం వల్ల అవ్వచ్చు, తర్వాత చిన్న వైట్ డిశ్చార్జ్ అంటే తెల్లమైల దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి అది చివరికి ఆ ప్రాబ్లం ఎవరికి చెప్పుకోలేక క్యాన్సర్ వరకు దారితీసి ప్రాణాలు పోయినటువంటి ఎంతో మంది మహిళలు ఉన్నారు. అందుకని ప్రతి ఒక్క మహిళకి, ఆడపిల్లలకి నేను చెప్పేది ఏంటంటే, మీ ప్రాబ్లం ని చిన్నగా ఉన్నప్పుడే ఎవరికైనా చెప్పండి. మేము చాలా, అంటే నేను హాస్పిటల్లోనే వర్క్ చేస్తాను కాబట్టి నేను చెప్తున్నాను, ఈ మొహమాటం, బిడియం, ఈ రెండిటి వల్లే ఆడవాళ్ళు పెద్ద పెద్ద సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఎంతో మంది ఓపీలకు వస్తున్నారు. ఓపీలకు వచ్చినా కూడా డాక్టర్స్ ఏమనుకుంటారో, ఇది నాకు ఎందువల్ల వచ్చింది అనుకుంటారో అని చాలా మంది చెప్పకుండా వెళ్ళిపోయే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఊరికే చూయించుకొని వెళ్ళిపోయే వాళ్ళు కూడా ఉన్నారు. వీళ్ళందరూ తర్వాత ఫైనల్ స్టేజ్ లో వచ్చి ట్రీట్మెంట్ లేక హాస్పిటల్లోనే ప్రాణాలు వదిలిన వాళ్ళని మేము చాలా మందిని చూస్తున్నాం. అందుకే ప్రతి ఒక్కరికి ఫస్ట్ నేను ఈ మాట చెప్పాలనుకుంటున్నాను. నా పేరు శ్రీదేవి అండి. నేను ఈరోజు జూమ్ సెషన్ ఉమెన్ హైజీన్ గురించి చెప్తున్నాను. ఈ ఉమెన్ హైజీన్ లో మనం ఏమేమి చెప్పుకుందాము అంటే, ఉమెన్ హైజీన్ గురించి చెప్పడంలో కంటే ముందు నేను ఒక మాట చెప్తాను. ఏంటి అంటే, ఋతుస్రావం గురించి మాట్లాడిన తర్వాత ఉమెన్ హైజీన్ గురించి నేను మాట్లాడాలనుకుంటున్నాను. మనకి ఒక ఆడబిడ్డకి ఎప్పుడైతే మెచ్యూర్ అవుతుందో అప్పటి నుంచి ఋతుస్రావం ఆగిపోయే వరకు, అంటే మెనోపాజ్ స్టేజ్ వరకు 500 సైకిల్స్ మనకి మెన్సురేషన్ వస్తుంది. ఒక నెలకి ఒక మెన్సురేషన్ అంటే ఋతుస్రావం జరిగితే 5 రోజులు, కనీసం 3 నుంచి 5 రోజులు అనేది బ్లీడింగ్ అవుతుంది. ఆ బ్లీడింగ్ కి మనం రోజుకి కానీ మినిమం మాక్సిమం
ఏంటంటే 4 గంటలకు ఒకసారి ఒక నాప్కిన్ మార్చాలి. ఇది చాలా మందికి తెలియదు. ఉదయం ఎప్పుడో ప్యాడ్ పెట్టుకుంటే రాత్రికో పూర్తిగా తడిచిపోయిన తర్వాత తీసేద్దామనో అలా అలాగే క్యారీ అవుట్ చేస్తున్నారు. దానివల్ల కూడా చాలా హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి. డాక్టర్స్ చెప్పిన దాని ప్రకారం ప్రతి 4 గంటలకి ఒక నాప్కిన్ మార్చాలి. లేదు కనీసం 6 గంటలకు మార్చారనుకున్నా కూడా రోజుకి 4 నాప్కిన్స్ వాడతారు. అంటే మన జీవితం మొత్తంలో 10,000 ప్యాడ్లు, కనీసం 10,000 ప్యాడ్లు వాడతాం మనం. 10,000 సార్లు మన శరీరానికి దగ్గరగా ఉంచుకొని మన జీవితాన్ని డిసైడ్ చేసే ఒక ప్యాడ్ గురించి మనం తెలుసుకోవడం చాలా 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 ముఖ్యం. అందులోనూ మనకి చాలా రోజుల నుంచి వెస్టేజ్ లో అంతకుముందు యూజ్ చేసిన మహిళలకు తెలుసు మన ప్యాడ్స్ ఎంత సౌకర్యవంతంగా ఉంటాయి, ఎంత మంచి టెక్నాలజీతో తీసుకొచ్చారు. ఆ అవి వాడుకున్నందువల్ల వాళ్ళకి ఎంత కంఫర్ట్ గా ఉంటది అనేది ప్రతి ప్రతి మహిళకి తెలుసు. కానీ చాలా రోజుల నుంచి మనకి ప్యాడ్స్ అవైలబుల్ గా లేవు. రీసెంట్ గా మనకి ప్యాడ్స్ అవైలబుల్ అయ్యాయి. అందులోనూ ఏ కంపెనీ అయినా సరే కొత్త ప్రొడక్ట్ లాంచ్ చేస్తుంది అంటే ప్రైస్ పెంచేస్తారు. మేము క్వాలిటీ పెంచేసాము అని ప్రైస్ పెంచేస్తారు. ప్రైస్ పెంచేసి ఆ అమ్మడానికి ట్రై చేస్తారు. కానీ మన వెస్టేజ్ గొప్పతనమే ఇందులో తెలుస్తుంది. 250 రూపాయలు ఒక ప్యాకెట్ కి పెట్టాలంటే ఆడబిడ్డలు ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళకి బర్డన్ అవుతుందేమో అని ఆలోచించి ఆ యాజమాన్యం ఇందులో మన గౌతమ్ బాలి గారు ఇన్వాల్వ్ అయ్యి ఎంత తక్కువలో మంచి క్వాలిటీ మంచి టెక్నాలజీతో ఆడబిడ్డలకు తీసుకురాగలము అని చెప్పి ఆ చాలా రోజులు దాని మీద వర్కౌట్ చేసి అంతకుముందు 250 రూపాయలకు దొరికే శానిటరీ నాప్కిన్ ప్యాకెట్ ని ఇప్పుడు 60 రూపాయలు తగ్గించి 190 రూపాయలకి మనకి అందించేలా చేస్తుంది. దీనికి నిజంగా వెస్టేజ్ యాజమాన్యానికి, వెస్టేజ్ కి నేను చాలా 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 థ్యాంక్స్ చెప్తున్నాను. ఆ, ఈ ప్రక్రియలో కృషి చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ చెప్తున్నానండి. కాబట్టి ఈ ప్యాడ్ గురించి మనం ముందు తెలుసుకుందాం. మనము వెస్టేజ్ లోనే ప్యాడ్స్ ఎందుకు వాడాలి? ఫస్ట్ క్వశ్చన్ ఎవరికైనా ఏమొస్తుందంటే, బయట 30 రూపాయలకి 40 రూపాయలకే ప్యాడ్స్ దొరుకుతున్నాయి. ఓ 10 ప్యాడ్స్ దొరుకుతాయి. 30 రూపాయలకి 40 రూపాయలకి 10 దొరకట్లేదు. 8 నుంచి 6 నుంచి 8 ప్యాడ్స్ దొరుకుతున్నాయి. అలాంటప్పుడు మీవి 190 రూపాయలు పెట్టి మేము ఎందుకు కొనుక్కోవాలి అనేది నెంబర్ 1 క్వశ్చన్. మాకు ఈజీ అవైలబుల్ గా ఉన్నప్పుడు ఈ ప్యాడ్స్ ఎందుకు వాడాలి అనేది మన జీవితాన్ని ఈ 10,000 ప్యాడ్లు మన జీవితంలో మనం వాడే క్రమంలో మనం ఎంచుకునే క్వాలిటీని బట్టి మన జీవితం ఎలా డిసైడ్ అవ్వబోతుంది అనేది ఫస్ట్ మనం తెలుసుకుందాం. బయట నాప్కిన్స్ లో ఏముందో తెలుసుకుంటే దానికి వెస్టేజ్ కంపెనీ యొక్క నాప్కిన్స్ కి ఫస్ట్ మీకు తేడా ఏంటి అనేది అర్థమవుతుంది. దానికోసం బయట నాప్కిన్స్ గురించి ఫస్ట్ మనం తెలుసుకుందాం. ఇంకొకటి, నాప్కిన్ వాడని వాళ్ళే చాలా మంది ఉన్నారు. ఎందుకున్నారు అంటే మెయిన్ రీజన్స్ ఏంటి నాప్కిన్ వాడకపోవడానికి అంటే, ఫస్ట్ వచ్చేసి దద్దుర్లు రావడం, ఇన్ఫెక్షన్ రావడం ఇలాంటివి, అలాగే పెయిన్ రావడం ప్యాడ్స్ వాడడం వల్ల. వీటి వల్ల చాలా మంది ప్యాడ్స్ వాడడానికే ఇబ్బంది పడుతున్నారు. అలా కానీ ఇప్పుడు పరిగెత్తే పరిస్థితుల్లో గబగబా లేచి రెడీ అవ్వాలి, ప్రతి ఆడబిడ్డ ఏదో ఒక పనికి వెళ్తుంది. ఖచ్చితంగా వాళ్ళకి ఇప్పుడు సౌకర్యవంతంగా ఉండడానికి ప్యాడ్స్ ఖచ్చితం అయిపోయాయి. కానీ మనం తక్కువ రకం ప్యాడ్స్ ని గనక యూజ్ చేసాము అంటే చాలా ఇబ్బంది పడతాము. ఇప్పుడు మనం మన ప్యాడ్స్ వాడే వాళ్ళల్లో 71% మంది బయోడిగ్రేడబుల్ ప్యాడ్స్ వాడుతున్నారు. అంటే భూమిలో కలిసిపోలేనటువంటి ప్యాడ్ ని వాడుతున్నారు. దానివల్ల ప్లాస్టిక్ వ్యర్థాలు ఎక్కువైపోతున్నాయి. అలాగే దాంట్లో ఉండే కెమికల్స్ కూడా మనం డంప్ చేయడం వల్ల భూమిలో కలుస్తున్నాయి. దానివల్ల కూడా పంటలు అనేవి ఎఫెక్ట్ అవుతున్నాయి. భూమినే ఎఫెక్ట్ చేసే ఈ ప్యాడ్స్ గురించి ఒకసారి మనం తెలుసుకుందాం. బయట ప్యాడ్స్ ఎలా దేని నుంచి తయారు చేస్తున్నారు అంటే, సాధారణంగా చీప్ గా దొరికే ప్యాడ్స్ అన్ని
పెట్రోలియం పరిశ్రమ నుంచి తీసుకోబడిన పాలిథిలిన్ అండ్ ప్రొఫైలిన్ వంటి పదార్థాలతో తయారు చేస్తున్నారనమాట. యాక్చువల్లీ బయట ప్యాడ్స్ అనేవి కాటన్ తో తయారు చేయటం లేదు. కాటన్ అనేది కాస్ట్ ఎక్కువ, దానికోసం అనేసే చెక్క పొట్టు మరియు న్యూస్ పేపర్ వేస్ట్. చెక్క పొట్టు లైట్ బ్రౌన్ కలర్ లో ఉంటుంది, న్యూస్ పేపర్ కూడా రంగులు రంగులుగా ఉంటుంది. ఇవి రెండు మీకు తెల్లగా అవ్వడం కోసం ఏం చేస్తారంటే క్లోరినేషన్ చేస్తారు. మల్టిపుల్ టైమ్స్ క్లోరినేషన్ చేస్తారు. ఈ క్లోరిన్ తో దీన్ని శుద్ధి చేసి 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 తర్వాత దాన్ని తెల్లని కలర్ లోకి తీసుకొస్తారు. ఈ ప్రక్రియలో మనకి చాలా డేంజరస్ అయినటువంటి కెమికల్స్ అందులోనే ఉండిపోతున్నాయి. మనకి జపాన్ లో కానివ్వండి, యూరోప్ లో కానివ్వండి, USA లో కానివ్వండి, మన చేసిన అధ్యయనాలలో భారత్ లో ఎక్కువ కెమికల్స్ ఉన్నాయి, శానిటరీ నాప్కిన్స్ లో రసాయనాలు ఎక్కువగా ఉన్నాయి అని చెప్పేసి మనకి అధ్యయనాలు చెప్తున్నాయి అన్నమాట. అలాగే గ్లోబల్ హెల్త్ స్టాటిస్టిక్స్ కూడా ఏం చెప్తుంది అంటే 62% వెజైనల్ ప్రాబ్లమ్స్ మరియు ఇష్యూస్ అన్స్టెరైల్డ్ శానిటరీ ప్యాడ్స్ వల్ల మనకి వస్తున్నాయని చెప్తుంది. అలాగే 75% ఉమెన్ హెల్త్ అనేది ఎఫెక్ట్ అవుతుంది శానిటరీ ప్యాడ్స్ వల్ల. అది ఇచ్చింగ్ కానివ్వండి, పెయిన్ కానివ్వండి, దద్దుర్లు కానివ్వండి, ఇలాంటి వాటి వల్ల 75% మెంబర్స్ దాని వల్ల ఎఫెక్ట్ అవుతున్నారు అని చెప్తుంది అనమాట. ఎందుకు ఇంత ఎఫెక్ట్ కలిగిస్తుంది అంటే దీంట్లో ఏముంటున్నాయి అంటే పైన లేయర్ వచ్చేసి ఇందాక మనం చెప్పుకున్నట్టు పెట్రోలియం పరిశ్రమల నుంచి తీసుకున్న పాలిథిన్ లాంటిది. చూడటానికేమో కాటన్ లా ఉంటుంది, కానీ అది కాటన్ కాదు. ఎందుకంటే మీ స్కిన్ మీద దాన్ని రాపాడిస్తే తెలుస్తుంది అనమాట, అది స్కిన్ ఫ్రెండ్లీ కాదు, రఫ్ గా ఉంది అని చెప్పేసి. అలాగే లోపల వచ్చేసి సెల్యులోజు లేదా కొంచెం బెటర్ గా ఉన్న వాళ్ళు సూపర్ అబ్జార్బెంట్ పాలిమర్స్ ని వాడుతున్నారు. అలాగే రేయార్ ని కూడా వాడుతున్నారు. ఇది చీపెస్ట్ రేయర్ అనమాట. దానివల్ల దాంట్లో ఉండే చాలా కెమికల్స్ మన బాడీలోకి ఆ ప్యాడ్ ని మనం వేర్ చేసినప్పుడు వస్తున్నాయి. అలాగే మెయిన్ వచ్చేసి మనం గాలి చొరబడిన ప్రదేశంలో ప్యాడ్ ని ధరిస్తున్నాం కాబట్టి బ్యాక్ లేయర్ అనేది ఎప్పుడు బ్రీతబుల్ గా ఉండాలి. బ్రీతబుల్ అంటే గాలి ప్రసరించేలాగా ఉండాలి. కానీ ఇక్కడ బ్యాక్ లేయర్ మీరు చూసినట్లయితే బయట ప్యాడ్స్ లో పాలిథిన్ లాంటి, అంటే ఒక ప్లాస్టిక్ కవర్ లాంటి దానితో కవర్ చేస్తారు. ఎందుకంటే మీకు రక్తస్రావం అయినప్పుడు ఎక్కువ క్యాపబిలిటీ ఉండదు, దానికి ఎక్కువ పీల్చుకోలేదు. కానీ ఆ రక్తస్రావం అయింది బయటకు లీక్ అవ్వకుండా ఉండాలి అంటే కింద కవర్ లాంటి చేయాల్సిందే. చేసినప్పుడు లోపల అబ్జార్బెంట్ చేసుకోలేదంతా ఆ కవర్ దాని మీద నిలిచిపోతుంది అనమాట. అందుకని మీకు బట్టలకు అవ్వదు. అందుకని దాన్ని మెయింటైన్ చేయడం కోసం అందులోనూ చీప్ గా మీకు అందించడం కోసం బ్యాక్ లేయర్ ని ప్లాస్టిక్ కవర్ తోటి కవర్ చేస్తారు. అలాగే మెయిన్ చాలా డేంజరస్ స్లో పాయిజన్ లాగా మన బాడీలో యూజ్ అయ్యేవి ఏంటంటే మీరు వాడే ప్యాడ్ స్మెల్ మంచి ఫ్రాగ్రెన్స్ వస్తుందా లేదా అనేది ఒకసారి చూడండి. మంచి ఫ్రాగ్రెన్స్ వస్తుంది, ఘాటైన వాసన వస్తుంది అంటే వాళ్ళు ఆర్టిఫిషియల్ గా దాంట్లో ఫ్రాగ్రెన్సెస్ యాడ్ చేస్తున్నారు అని అర్థం. ఇవి ఎలా పనిచేస్తాయంటే ఇవి ఒక రసాయనం. వీటి వల్ల మీకు చిన్న చిన్నగా నెమ్మదిగా మీ హెల్త్ అనేది ఎఫెక్ట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది అనమాట. ఇలాంటివి బయట నాప్కిన్స్ లో మనకి లేయర్స్ గా ఏర్పరిచి ఒక్కటిగా మన దగ్గరికి తీసుకొస్తున్నారు. ఎప్పుడైతే మీరు ఆల్రెడీ క్లోరినేషన్ చేయబడింది, అందులో చాలా కెమికల్స్ ఉన్నాయి, ఆ కెమికల్స్ ఉన్నప్పుడు ఎప్పుడైతే ప్యాడ్ కి తడి తగులుతుందో, తడి ఎప్పుడైతే ప్యాడ్ కి చేరుతుందో అప్పుడు లోపల ఉన్నటువంటి డయాక్సిన్లు కానివ్వండి, ప్యూరాన్స్ కానివ్వండి, థాలైట్స్ కానివ్వండి, ఇవన్నీ బయటికి రిలీజ్ అవుతాయి. ప్యాడ్ ఎక్కడుంటుంది? మీ శరీరానికి చాలా దగ్గరగా ఉంటది. మన శరీరంలో స్వేద గ్రంథులు ఉంటాయి కదండి, ఆ పోర్స్ అన్ని, రంధ్రాలన్నీ ఓపెన్ లో ఉంటాయి. ఈ కెమికల్స్ ఆ రంధ్రాల ద్వారా మన శరీరం లోపలికి ఎంటర్ అవుతాయి. అలా 10,000 ప్యాడ్లు ధరిస్తే లీక్ అయిన ప్రతిసారి ఆ ప్యాడ్స్ నుంచి కెమికల్స్ అనేవి మన బాడీలోకి ఎంటర్ అవుతాయి.
బాడీలోకి ఎంటర్ అయిన కెమికల్స్ ఊరికే ఉంటాయండి. అవి మీకు డయాక్సిన్లు, ప్యూరాన్లు అయితే అవేం చేస్తాయంటే రోగ నిరోధక శక్తి మీద ఎఫెక్ట్ చేస్తాయి. అలాగే క్యాన్సర్, అండాశయ క్యాన్సర్ ని కలిగించడానికి ఉపయోగపడతాయి. అలాగే మీకు పిల్లలు పుట్టే స్థితిని కూడా ఇది ఎఫెక్ట్ చేస్తుంది. తర్వాత అవే థాలెట్లు అయితే మీకు పిసిఓఎస్ ప్రాబ్లమ్స్, ఎంతో మంది ఇప్పుడు పిసిఓఎస్ ప్రాబ్లం తోటి, పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ తోటి, అంటే తెలుగులో చెప్పాలంటే నీటి బుడగలు అనే వ్యాధితోటి చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. చాలా మంది పిల్లలు లేక అవస్థ పడుతున్నారు. అలాగే ఎండియోమెట్రాసిస్, లేయర్ పూత ఏర్పడింది, లేయర్ చెడిపోయింది, లోపల ఉండే పై లేయరు అని, గర్భాశయ గోడ పాడైపోయింది అని చెప్తారు కదా, దానికి కూడా కారణం ఫ్యాట్స్. అలాగే రొమ్ము క్యాన్సరు, అండాశయ క్యాన్సరు, ఇలా ఎన్నో రకాలటువంటి ఎండోక్రైన్ సమస్యలకు కూడా, క్యాన్సరే కాకుండా ఎండోక్రైన్ సమస్యలకు కూడా ఈ ప్యాడ్స్ నుంచి వచ్చే థాలెట్లు, డయాక్సిన్లు, ప్యూరాన్లు ఇవన్నీ కూడా మనకి శరీరంలోకి ఎంటర్ అవ్వడం వల్ల మన బాడీ ఎఫెక్ట్ అవడానికి కారణాలు అవుతుంది. తర్వాత ఇందాక చెప్పాను కదా, సువాసనలు మనకి వస్తున్నాయి ప్యాడ్ నుంచి, అంటే మంచి స్మెల్ వస్తుంది, ఫ్రాగ్రెన్స్ అంటే వాటిల్లో వచ్చేసి బెంజిన్, టోలిన్, క్లోరోఫాము ఇట్లాంటివి కలుపుతారు స్మెల్ కోసం. వీటి వల్ల పునరుత్పత్తి వ్యవస్థ, అంటే ఒక మనిషి తన సంతానాన్ని ఉత్పత్తి చేసే వ్యవస్థ మీద ఇది ఎఫెక్ట్ చూపిస్తుంది. అలాగే కాలేయం, మూత్రపిండాలు, శ్వాసకోశ వ్యాధులు, క్యాన్సర్లు ఇవన్నీ రావడానికి ఇవి దోహదపడతాయి. చూడండి, మనం వాడే ప్యాడ్ మన జీవితాన్ని ఎలా డిసైడ్ చేస్తుంది అనేది. అలాగే గాలి చొరబడదు, గాలి సర్క్యులేషన్ లేదు. ఇందాకే చెప్పా, ప్లాస్టిక్ కవర్ తో కవర్ చేస్తున్నారు అని. ఇలా గాలి చొరబడకుండా చేయడం వల్ల, ఫ్రీ ఫ్లో ఆఫ్ ఎయిర్ లేకపోవడం వల్ల మీకు బ్యాక్టీరియా అక్కడ వృద్ధి చెందుతుంది. అక్కడే బ్లడ్ ఉండిపోయి ఉండడం వల్ల, ఎక్కువసేపు ప్యాడ్ ని క్యారీ అవుట్ చేయడం వల్ల అక్కడ బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది, మీకు ఇన్ఫెక్షన్స్ వస్తాయి. అది యూటీఐ అవ్వచ్చు, పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజెస్ అవ్వచ్చు, రీప్రొడక్టివ్ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్స్ అవ్వచ్చు. అంటే పునరుత్పత్తి వ్యవస్థ మార్గ ఇన్ఫెక్షన్స్ అన్నమాట. ఏ రకంగా అయినా సరే మనకి ఎప్పుడైతే ఇమ్యూనిటీ తగ్గుతుందో, మనం ఎప్పుడైతే రోగానికి రెడీగా ఉంటామో, అప్పుడు చిన్న చిన్న రోగాలు కూడా మన పార్ట్నర్స్ దగ్గర నుంచి అయినా సరే, లేదు వాటర్ నుంచి అయినా సరే, లేదు బట్టల నుంచి అయినా సరే, మనం వాడే వాషింగ్ మిషన్ లిక్విడ్ నుంచి అయినా సరే, దేని నుంచి అయినా సరే మనకి ఇన్ఫెక్షన్స్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. అలాగే దీంట్లో మెయిన్ గా ఎక్స్పోజ్ అయ్యేది స్కిన్, చర్మం. దానికి ఇరిటేషన్ కలిగిస్తాము, ఎలర్జీస్ కూడా మనం ఇస్తాము. అందుకే ఫస్ట్ డే ప్యాడ్ ధరించేటప్పుడు కొంచెం పర్వాలేదు, బెటర్ గానే ఉంటది. ఈవినింగ్ అయ్యేసరికి ఇచ్చింగ్ స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత చిన్న చిన్న గుల్లలు స్టార్ట్ అవుతాయి, దురదలు స్టార్ట్ అవుతాయి. అలాగే డేట్ అయిపోయిన తర్వాత దాదాపు 4-5 రోజులు వైట్ డిశ్చార్జ్ కూడా అవుతుంది. ఎవరైనా నార్మల్ ప్యాడ్స్ యూజ్ చేసే వాళ్ళు ఉంటే ఈ ప్రక్రియ మీకు జరుగుతుందా లేదా అనేది ఒక క్వశ్చన్ అరేజ్ చేసుకోండి. మనం యాక్చువల్లీ మామూలుగా ఏమనుకుంటారు, డేట్ అయిపోయిన తర్వాత వైట్ డిశ్చార్జ్ అవ్వడం అంటే తెల్లమైలు అవ్వడం నార్మల్ ఏమో అనుకుంటారు, కానీ కాదు. ఒక రకమైన వాసనతో కూడిన డిశ్చార్జ్ అనేది వస్తూ ఉంటుంది. ఎందుకు అంటే అప్పటి వరకు మీకు లోపల ఉన్న ఇన్ఫెక్షన్ అంతా శరీరము తనకు తానుగా రిపేర్ చేసుకోవడానికి ట్రై చేస్తుంది. ఆ లోపల ఉన్న ఇన్ఫెక్షన్ అంతా బయటికి తోస్తుంది. అదే మీకు తెల్లమైలాగా కనిపిస్తుంది. చూడండి, మీరు వాడే ప్యాడ్ వల్ల మీ శరీరానికి ప్లస్ మీ చర్మానికి ఎంత హాని కలుగుతుంది అనేది ఒకసారి ఆలోచించండి. ఇది బయట ప్యాడ్స్ వాడుకోవడం వల్ల మనకి ఎలాంటి అసౌకర్యం కలుగుతుంది, ఎలాంటి వ్యాధులు వస్తాయి, మనకి ఎంత డిస్కంఫర్ట్ గా ఉంటుంది అనేవి మనం తెలుసుకుందాం. దానికి వ్యతిరేకంగా మనకి ఇప్పుడు దొరికే శానిటరీ ప్యాడ్ లో, వెస్టేజ్ లో దొరికే శానిటరీ ప్యాడ్ లో ఏముంది అని తెలుసుకుంటే మనము దీన్ని ఎంత బాగా యూజ్ చేసుకోవచ్చు, ఎందుకు కొనుక్కోవాలి అనే ఒక క్వశ్చన్ కి ఆన్సర్ దొరుకుతుంది అనమాట. ఫస్ట్ ఇందాక మనం లేయర్స్ గా
చెప్పుకున్నాం కదా. ఫస్ట్ దాంట్లో ఏం లేయర్స్ ఉంటాయో చెప్తాను, తర్వాత దాని ఇంపార్టెన్స్ గురించి చెప్తాను. ఫస్ట్ వచ్చేసి మనకి 8 లేయర్స్ ప్రొటెక్షన్ ఉంటుంది మన దాంట్లో. జూ గార్డెన్ ఫ్లై అన్నమాట. అంతకు ముందు జూ గార్డెన్ శానిటరీ నాప్కిన్స్ ని అప్గ్రేడ్ చేసి ఇంకా సరసమైన ధరలో మనకి అందిస్తూ మంచి టెక్నాలజీని కూడా ఇంట్రడ్యూస్ చేస్తున్నారనమాట. చూడండి, ఈ 8 లేయర్స్ ప్రొటెక్షన్ లో ఇందాక మనం ఏం చెప్పుకున్నాము, కాటన్ లా కనిపిస్తుంది కానీ కాటన్ కాదు, పైన లేయరు సాఫ్ట్ గా ఉండదు, స్కిన్ ఫ్రెండ్లీగా ఉండదని చెప్పుకున్నాం. కానీ జూ గార్డెన్ శానిటరీ నాప్కిన్ లో కాటనీ సాఫ్టీ టాప్ లేయర్ ఫర్ ఏ స్మూత్ అండ్ కంఫర్టబుల్ ఫీల్. 100% కాటన్ లేయర్ తో మనకి జూ గార్డెన్ నాప్కిన్ అనేది తయారవుతుంది. తర్వాత ప్రొటెక్షన్ వింగ్స్ టు ప్రొటెక్ట్ సైడ్ లీకేజ్. సైడ్ చూడండి, ఇక్కడ రెక్కలు లాంటివి వస్తాయి. దానివల్ల ఏంటంటే సైడ్ పక్కల నుంచి మనకి బ్లడ్ అనేది లీక్ అవ్వకుండా ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట. థర్డ్ వచ్చేసి యాంటీ బ్యాక్టీరియల్ లేయర్ గ్రఫైన్ యానియాన్ చిప్ విత్ ఎఫ్ఐఆర్ టెక్నాలజీ. ఈ టెక్నాలజీ గురించి మళ్ళీ మాట్లాడుకుందాం. దీని యూజెస్ ఏంటి, మీకు ఎలా యూజ్ అవుతుంది, ఈ ప్యాడ్ లో దీన్ని ఎందుకు ఇన్సర్ట్ చేశారు అనేది నేను క్లియర్ గా చెప్తాను. అలాగే 360 degrees wrapped ఎయిర్ లైడ్ పేపర్ ప్రివెంట్స్ లీకేజ్. పేపర్ అనేది క్లియర్ గా ఇచ్చారు చూడండి. మామూలుగా బయట మనకి దొరికే ప్యాడ్స్ లో ప్లాస్టిక్ మెటీరియల్ తోటి తయారు చేస్తారు. క్లియర్ గా మీకు ఈ ప్యాడ్ ని చించినా కూడా పేపర్ సౌండే వస్తుంది. 360 degrees పేపర్ తో కవర్ చేస్తారు. తర్వాత వచ్చేసి సూపర్ అబ్జార్బెంట్ పాలిమర్స్ సెంటర్ ఫర్ హై అబ్జార్బెన్సీ. ఈ ప్యాడ్ మధ్యలో వచ్చేసి సూపర్ అబ్జార్బెంట్ పాలిమర్స్ ని ఇందులో ఇంక్లూడ్ చేస్తారు. దాని వల్ల మీకు ఒక కవర్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఈ పాలిమర్సే నీట్ గా మీకు అయిన లీకేజ్ ని అబ్జర్వ్ చేసుకుంటాయి. మనకి ఇందులో చిన్న ప్యాడ్స్ వస్తాయి, పెద్ద ప్యాడ్స్ వస్తాయి. బయట అలాంటి ఫెసిలిటీ ఉండదు. ఇక్కడ ఇచ్చారు చూడండి, కన్సిస్టెన్సీ ప్రొటెక్షన్ ఫర్ ద బోత్ డే అండ్ నైట్ యూజెస్. కొంతమందికి డేలో ఫ్లో ఎక్కువ అవుతుంది, కొంతమందికి నైట్ లో ఫ్లో ఎక్కువ అవుతుంది. అందుకని దీంట్లో 4 పెద్ద నాప్కిన్స్, 6 చిన్న నాప్కిన్స్ ఇస్తారు. మీకు ఏ టైంలో అయితే ఫ్లో ఎక్కువ అవుతుందో అప్పుడు వాటిని యూజ్ చేసుకొని మీరు డిస్కంఫర్ట్ ఫీల్ అవ్వకుండా ఉండాలని ముందుగా ఆలోచన చేసి ఇలా డిజైన్ చేశారనమాట. 4 నాప్కిన్స్ ని మీకు ఫ్లో ఎక్కువ అయ్యేటప్పుడు వాడుకోవచ్చు. లాస్ట్ కి డెలివరీ అయిన తర్వాత ఆడవాళ్ళకి చాలా ఎక్కువ బ్లీడింగ్ అవుతుంది. అలాంటి వాళ్ళకు కూడా ఈ నాప్కిన్స్ చాలా బాగా ఉపయోగపడతాయి. చిన్న ప్యాడ్ అయితే 150 ml వరకు అబ్జర్వ్ చేస్తుంది, పెద్ద ప్యాడ్ అయితే 250 ml వరకు అబ్జర్వ్ చేస్తుంది. యాక్చువల్లీ మెడికల్ టర్మ్స్ ఒక ఆడపిల్లకి 1/2 లీటరు అంటే 500 ml కంటే ఎక్కువ బ్లీడింగ్ అయితే ఒక రోజుకి 24 hours లో అది అత్యధిక రక్తస్రావం, ఎమర్జెన్సీగా మనం రియాక్ట్ అవ్వాల్సిన టైం అని చెప్తారు. అలాంటిది 250 ml ఒక ప్యాడ్ అబ్జర్వ్ చేసే రేంజ్ లో మీకు కంపెనీ తయారు చేసిందంటే ఎంత ఎక్కువ ఫ్లోనైనా సరే ఇది కంట్రోల్ చేయగలదు. ఇది అప్పుడే మెచ్యూర్ అయిన పిల్లలకి ఎక్కువ ఫ్లో అవుతుంది. వాళ్ళని కాలేజ్కి పంపించడానికైనా సరే వాళ్ళు మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వస్తారు. అట్లాంటప్పుడైనా కూడా వాళ్ళు డిస్కంఫర్ట్ ఫీల్ అవ్వకుండా వాళ్ళ ఫ్లోని మేనేజ్ చేయగలిగే అంత కెపాసిటీ తోటి మనకి పెద్ద ప్యాడ్స్ అనేవి డిజైన్ చేయడం జరిగింది. మీడియం ఫ్లోకి అయితే చిన్న ప్యాడ్స్ సరిపోతాయి. అంతా ముందు జాగ్రత్తగా ఆలోచించి ఆడవాళ్ళకి ఏ ఏజ్ లో కానివ్వండి, ఏ స్థాయిలో కానివ్వండి వాళ్ళకి డిస్కంఫర్ట్ ఉంటుంది, మనం ఎలా కంఫర్ట్ ని అరేంజ్ చేయాలి అని ప్రత్యేకంగా డిజైన్ చేసినవే మన ప్యాడ్స్ అన్నమాట. అలాగే బ్రీతబుల్ బాటమ్ లేయర్ అలౌ ఎయిర్ టు సర్క్యులేట్. ఇందాక చెప్పా కదా నేను, లాస్ట్ లేయర్ అనేది మామూలుగా అయితే ప్లాస్టిక్ లేయర్ ని ఇస్తారు. మనకి మాత్రం ఏమొస్తుంది, బ్రీతబుల్ బాటమ్ లేయర్ అలౌ టు ఎయిర్ సర్క్యులేట్. గాలి అనేది నీట్ గా సర్క్యులేట్ అవ్వడం కోసం బ్రీతబుల్ లేయర్ ని ఇస్తారు. మీకు ఎవరికైనా డౌట్ ఉంటే ఒక వేడి వేడి నీళ్ళ గ్లాస్ తీసుకొని దాని మీద ప్యాడ్ పెడితే మనం క్లియర్ గా మీకు వేపర్స్ అనేవి పైకి వెళ్ళడం క్లియర్ గా కనిపిస్తుంది. అలాగే నాన్ టాక్సిక్ గ్లూ. మీరు అబ్జర్వ్ చేస్తే బయట ప్యాడ్స్ లాగా మీరు చించితే బాగా అతుక్కుపోయి వచ్చే అంత ఏమంటారు గమ్ ఇందులో ఉండదు. ఎందుకంటే
మనది నాన్ టాక్సిక్ గ్లూ. కెమికల్స్ యూజ్ చేసి ఆ, తయారు చేసిన గ్లూ అయితే ఎక్కువ బాగా గట్టిగా అతుక్కుంటుంది. కానీ మనది ఏంటంటే చెట్ల నుంచి తీసిన గ్లూ కాబట్టి అంత గట్టిగా బయట ఉన్న అంత అడిసెన్స్ ఉండదు. కానీ మనకి కావాల్సినంత అడిసివ్నెస్ అయితే ఖచ్చితంగా ఇస్తుంది. చూసారు కదా ఇప్పుడు బయట లేయర్ బయట ఉండే లేయర్స్ కి మన ప్యాడ్ లో బయట ప్యాడ్ లో ఉండే లేయర్స్ కి మన ప్యాడ్ లో ఉండే లేయర్స్ కి డిఫరెన్సెస్ మనకి క్లియర్ గా తెలుస్తున్నాయి. దీనివల్ల కాటన్ లేయర్ వల్ల చర్మానికి డిస్కంఫర్ట్ రాదు. ఇక్కడ ఎక్కడ క్లోరినేషన్ చేయాల్సిన అవసరం లేదు. అందుకని మీకు ఎక్కడ డయాక్సిన్ రిలీజ్ అయ్యే ఛాన్సెస్ లేవు, థాలెట్స్ రిలీజ్ అయ్యే ఛాన్సెస్ లేవు, ప్యూరైన్స్ రిలీజ్ అయ్యే ఛాన్సెస్ లేవు. కాబట్టి కెమికల్స్ మన బాడీలోకి ఎంటర్ అయ్యే ఛాన్సే లేదు. లాస్ట్ కి వాడే గమ్ముతో సహా మీకు నాన్ టాక్సిక్ గ్లూనే ఇస్తుంది. కాబట్టి ఎక్కడ కెమికల్ సబ్స్టెన్సెస్ అనేవి మీ బాడీలోకి రిలీజ్ అవ్వవు. అలాగే మీకు ప్లాస్టిక్ లేయర్ ని యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ఎయిర్ ఫ్లో క్లియర్ గా అవుతుంది. దానివల్ల బ్యాక్టీరియా గ్రోత్ అయ్యే ఛాన్స్ కూడా లేదు. ఒక్కొక్క లేయర్ వల్ల యూజెస్ ఇక్కడే తెలిసిపోతున్నాయి మనకి. ఇన్ఫెక్షన్స్ రావు, ఇచ్చింగ్ రాదు, దద్దుర్లు రావు. కానీ ఇందులో హై టెక్నాలజీ ఏంటి, ఇంకా మనం క్యాన్సర్ రాకుండా ఉండాలంటే మనకి ఇందులో ఏం యూజ్ అవుతుంది, మనం డైలీ ఏర్పడే ఇన్ఫెక్షన్స్ ని ఇది ఎలా మనకి కంట్రోల్ చేయగలుగుతుంది అనే దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. చూడండి, యానయాన్ చిప్ శానిటరీ నాప్కిన్స్. మన శానిటరీ నాప్కిన్ లో ఉండే చూడండి, ఇక్కడ గ్రీన్ కలర్ లో చిప్ కనిపిస్తుంది కదా, డాట్ ఉంది చూడండి. ఈ గ్రీన్ కలర్ లో ఉండే చిప్పే యానయాన్ చిప్ విత్ ఎఫ్ఐఆర్ టెక్నాలజీ. చూసారా, ఎఫ్ఐఆర్ టెక్నాలజీ అంటే ఫార్ ఇన్ఫ్రారెడ్ టెక్నాలజీ అన్నమాట. దీనివల్ల మనకి యూజెస్ ఏంటి అంటే, ఈ యానియాన్స్ అనేవి మనకి ఎలా వర్క్ అవుతాయి. ఎగ్జాంపుల్ చెప్పాలంటే, మనం ఇంట్లో పీల్చే గాలికి సముద్రం దగ్గర కానివ్వండి, అడవిలో కానివ్వండి, ఒక పచ్చని ప్రదేశంలో ఉండే గాలిలో యానియాన్ శాతం ఎక్కువగా ఉంటుంది. యానియాన్స్ ఎక్కువ ఉంటాయి. అంటే స్వచ్ఛమైన గాలిలో ఆక్సిజన్ శాతం ఎక్కువగా ఉండే గాలిలో యానియాన్స్ ఎక్కువగా ఉంటాయి. అలాంటి చిప్ ని ఎఫ్ఐఆర్ టెక్నాలజీ తోటి మన ప్యాడ్ లో ఇంక్లూడ్ చేయడం జరిగింది. దీన్ని సన్ రైజెస్ అంటే సూర్యకిరణాల నుంచి తీసుకుంటారు ఈ టెక్నాలజీని. ఈ టెక్నాలజీలో ఎప్పుడైతే మనకి తడి తగులుతుందో అప్పుడు ఇందులో నుంచి ఈ రేస్ అనేవి మన చర్మంలోకి చొచ్చుకుపోతాయి. దానివల్ల ఏం జరుగుతుందంటే ఆ ప్లేస్ లో బ్లడ్ సర్క్యులేషన్ ని ఇంప్రూవ్ చేస్తుంది. ఎప్పుడైతే రక్త ప్రసరణ బాగా జరిగిందో మీకు మెటబాలిక్ రేట్ అనేది బాగా పెరుగుతుంది. అలాగే ఇన్ఫెక్షన్ రేట్ అనేది తగ్గుతుంది. ఆ ప్లేస్ అంతా బ్రీత్ ఫ్రెష్ ఎయిర్ లాగా అయిపోతుంది అనమాట. మీ ప్యాడ్ చుట్టూరు ఉండే ప్లేస్ ఫ్రెష్ ఎయిర్ ఎంత స్వచ్ఛంగా ఉంటుందో అంత స్వచ్ఛంగా ఈ టెక్నాలజీ అనేది చేస్తుంది. అలా ఫ్రెష్ ఎయిర్ ని ప్రతిసారి ప్రతి డ్రాప్ కి రిలీజ్ చేయడం వల్ల మీకు బ్లడ్ ఫ్లో ఇంక్రీజ్ అయ్యి ఇన్ఫ్లమేషన్ తగ్గి మీకు క్రాంప్స్ అంటే పెయిన్ కూడా రిలీవ్ అయ్యేలాగా చేస్తుంది టెక్నాలజీ. అలాగే పక్కన అంటే చాలా మంది దగ్గర మనం అబ్జర్వ్ చేయొచ్చు, ఎవరైనా డేట్ లో ఉంటే వాళ్ళ దగ్గర వచ్చే స్మెల్ ని బట్టి ఐడెంటిఫై చేస్తారు. అలా బ్యాడ్ స్మెల్ ఎప్పుడు వస్తుంది? బ్యాడ్ స్మెల్ బ్యాక్టీరియా గ్రోత్ స్టార్ట్ అయితే బ్యాడ్ స్మెల్ వస్తుంది. లేదు ఆల్రెడీ మీ గర్భాశయంలో ఇన్ఫెక్షన్ ఉండి మీకు బ్లీడింగ్ అవుతుంటే బ్యాడ్ స్మెల్ వస్తుంది. ఆ ఓడర్ ని కూడా న్యూట్రలైజ్ చేస్తుంది అనమాట ఈ టెక్నాలజీ. దానివల్ల బ్యాక్టీరియా గ్రోత్ ఉండదు, మీ దగ్గర చెడు వాసన రాదు, అలాగే మీకు బ్లడ్ సర్క్యులేషన్ బాగా ఇంప్రూవ్ అవుతుంది, ఇన్ఫెక్షన్స్ అనేవి రావు. ఇందాక మనం ఒక లిస్ట్ చెప్పుకున్నాం కదా, ఆ డిసీజ్ అన్నిటికీ కారణం ఇన్ఫెక్షన్స్,
దద్దుర్లు, కెమికల్స్, ఇవన్నీ మాట్లాడుకున్నాం. వీటన్నిటికీ ఒకే ఒక సొల్యూషన్ లో ఇలా మనకి ఆనియాన్ చిప్ విత్ ఎఫ్ఐఆర్ టెక్నాలజీతో కంపెనీ ఇంట్రడ్యూస్ చేసింది. చూడండి, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు కలిగి ఉంటది. వాసన తటస్థీకరణ అంటే వాసనని న్యూట్రలైజ్ చేస్తుంది. అలాగే గాలి అనేది బాగా ప్రవహించేలాగా చేస్తుంది. పర్యావరణానికి బయోడిగ్రేడబుల్ ఇది. మీరు అగ్గిపుల్లతో గనక ముట్టిస్తే కొంచెం కూడా ఉండదు. అదే మీరు బయట ప్యాడ్ ని గనక అగ్గిపుల్లతో ముట్టిస్తే కమురుకు పోయి ముద్దలాగా అయిపోతుంది, సబ్స్టెన్స్ మిగులుతుంది. మీరు కాటన్ క్లాత్ ఎలా తగలబెట్టారో అలా ఇది కూడా బర్న్ అయిపోతుంది. తర్వాత స్కిన్ ఫ్రెండ్లీగా ఉంటుంది, చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది. ఆల్రెడీ వీటి గురించి మనం మాట్లాడుకున్నాం. పైన పొర వచ్చేసి 100% కాటన్ తో ఉంటుంది, మధ్యలో సూపర్ అబ్జార్బెంట్ పాలిమర్స్ ఉంటాయి, క్రింద పొర వచ్చేసి బ్రీతబుల్ గా ఉంటది. వీటన్నిటి వల్ల ఇందాక చెప్పుకున్న మనం లిస్ట్ మొత్తం వెజైనిటిస్, సర్వసైటిస్, పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజెస్, క్యాన్సర్, ఇవన్నీ కూడా మనం చేంజ్ చేసుకునే ఒక ప్యాడ్ ద్వారా మనం రాకుండా నివారించవచ్చు. ప్రివెన్షన్ ఈజ్ ద బెటర్ దెన్ ద క్యూర్. వచ్చిన తర్వాత పరిగెత్తడం కంటే రాకుండా మనల్ని మనం కాపాడుకొని మన బిడ్డల్ని కూడా కాపాడుకోవడం చాలా ముఖ్యం ఈ రోజుల్లో. కాకపోతే ఇక్కడ అందరూ ఆలోచించేది ఏంటంటే కాస్ట్ ఎక్కువగా ఉంది మేడం అని. సింపుల్ గా ఒక ఆలోచించుకోండి. ఒక ప్యాడ్ ప్యాకెట్ 190 రూపాయలు కదా. అదే మీరు మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చి ఒక హాస్పిటల్కి వెళ్ళి ఓపీ చూపించుకోవాలంటే 300 వైట్ డిశ్చార్జే అవుతుంది. మనం వెళ్ళి డాక్టర్ జస్ట్ కన్సల్టెంట్ అవ్వడానికి 300 రూపాయలు తీసుకుంటారు. అప్పుడు ఆలోచించండి, మీరు పెయిన్ అనుభవించాలా? ఆ ఇరిటేషన్ అంతా మనమే తీసుకుంటామా? ఆ ఇరిటేషన్ ఆల్రెడీ మనం ఉంటే ఆ ఫ్యామిలీ మెంబర్స్ మొత్తానికి ఎఫెక్ట్ అవుతుందా? ఉరుకురికి చిరాకు పడతాం, కోప్పడతాం, అరుస్తాం. ఎంత ఎమోషనల్ డ్యామేజ్ చూడండి. ఫైనాన్షియల్ డ్యామేజ్, ఎమోషనల్ డ్యామేజ్, వీటన్నిటిని మనం ముందుగా సరైన ఎంపిక ద్వారా నివారించుకోవచ్చు. ఇది మన జ్యూ గార్డెన్ జ్యూ గార్డెన్ ఫ్లై కొత్తగా రిలీజ్ చేశారు. ఎంఆర్పి వచ్చేసి 270 రూపీస్ ఉంటుంది, డిపి వచ్చేసి 190 రూపాయలు ఉంటుంది. దీనికి పివి వచ్చేసి 6.33 ఇస్తుంది. ఒక గ్రేట్ న్యూస్ ఏంటంటే మనకి శానిటరీ నాప్కిన్స్ రిలీజ్ అయిన ఫస్ట్ డేనే, దాదాపు 6-7 మంత్స్ అవుతుంది శానిటరీ నాప్కిన్స్ లేక, రిలీజ్ అయిన ఫస్ట్ డేనే 5.5 మిలియన్ సేల్స్ జరిగింది. చూడండి ఎంతమంది వెస్టేజియన్స్ విగరస్ గా వెయిట్ చేస్తున్నారు ఈ శానిటరీ నాప్కిన్స్ కోసం. అంటే అది ఎంత బాగా వాళ్ళకి యూజ్ అయి ఉంటుంది, ఎంతమంది ఆడబిడ్డల హెల్త్ ని అది ప్రొటెక్ట్ చేస్తుంది, ప్రాబ్లమ్స్ నుంచి వాళ్ళని కాపాడుతుంది అనేది ఒకసారి ఆలోచించుకోండి. తర్వాత మొన్న మా టీంతో డిస్కస్ చేసినప్పుడు ఇంటిమేట్ ఫోమ్ వాష్ ఇంటికి కంపల్సరీ సార్ అంటే 100 CNCలో ఇంటిమేట్ ఫోమ్ వాష్ ని కూడా యాడ్ చేసుకోవాలి అనేది నా వైపు నుంచి నేను చెప్పాను అనమాట. మేడం అందరూ వాడరు మేడం దీన్ని అని చెప్పేసి వాళ్ళు అన్నారు. కానీ ఖచ్చితంగా 100 CNCలో ఖచ్చితంగా తీసుకోవాల్సిన ప్రొడక్ట్ లో ఒకటి ఇంటిమేట్ ఫోమ్ వాష్, ఇంకోటి వచ్చేసి ఇది ఓన్లీ లేడీస్ మాత్రమే వాడుకునేది కాదు, జెంట్స్ కూడా వాడుకోవచ్చు. జెంట్స్ కి ఎక్కువ యూరినరీ ఇన్ఫెక్షన్స్ రావడానికి వాళ్ళకుండే ఒక ఫెసిలిటీ ఎలా ప్రాబ్లం అవుతుంది అంటే, ఎక్కడంటే అక్కడ యూరినేట్ చేస్తారు, వాళ్ళకి అక్కడ క్లీన్ చేసుకోవడం కుదరదు, ఇబ్బంది పడతా ఉంటారు, త్వరగా యూరిన్ ఇన్ఫెక్షన్ వస్తుంది. అలాంటి వాళ్ళు ఇంటికి వచ్చిన తర్వాత యూరినేట్ చేసినప్పుడు ఈ ఫోమ్ వాష్ తో కనుక క్లియర్ చేసుకుంటే మీకు బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ అనేవి రాకుండా ఉంటాయి, ఎక్కువ మూత్ర సమస్యలతో ఇబ్బంది పడకుండా ఉంటారు. లేడీస్ జెంట్స్ ఇద్దరు వాడుకోవచ్చు.
ఈ ఇంటిమేట్ ఫోమ్ వాష్ ని మెయిన్ గా ఎందుకు మనకి ఇంట్రడ్యూస్ చేసిందంటే కంపెనీ, ఇందాక ఒక విషయం చెప్పాను నేను. ఏంటి అంటే మన శరీరం తనకి ఏదైనా ప్రాబ్లం వస్తే తనకి తానే క్యూర్ చేసుకోవడానికి ట్రై చేస్తుంది. దానికి ముందే ఏ ప్రాబ్లం రాకుండానే దాని నిర్మాణం అనేది ఉంటది. అందుకే మనకి ఇంటిమేట్ ఏరియాస్ లో, అంటే జననాంగాల దగ్గర మనకి ఇన్ఫెక్షన్ రాకుండా, మనం ఇన్ఫెక్షన్స్ తో బాధపడకుండా దేవుడు నిర్మించిందే ఏంటి అంటే ఒక టెక్నాలజీ. అక్కడ యాసిడ్ బేసిస్ లో ఉంటుంది ఎప్పుడు. యాసిడ్ లో బ్యాక్టీరియా గ్రోత్ అవుతాయండి, అవ్వవు. అక్కడ pH లెవెల్ యాసిడ్ బేసిస్ లో ఉంటుంది. అందుకనే మనకి ఇన్ఫెక్షన్స్ తొందరగా రాకుండా ఉండడానికి మన శరీరం తనకు తానుగా ఆ ఫ్లోరాని అలా అరేంజ్ చేసుకుంది. కానీ మనం వాడే సోప్ నీట్ గా ఉంచుకోవాలని సోప్ తో క్లీన్ చేస్తారు. దానివల్ల ఏంటంటే pH డ్యామేజ్ అవుతుంది, దాని యాసిడ్ తత్వాన్ని అది కోల్పోతుంది. దానివల్ల మీకు ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి. మన చేత్తోనే మన శరీరంలో ఉండే న్యాచురల్ ఒక మెకానిజం ని మనం డ్యామేజ్ చేస్తున్నాం నీట్ గా ఉండాలి అనుకొని. సోప్ తో క్లీన్ చేయకూడదు. మరి ఏం చేయాలి? మీ pH ని ఎటువంటి ఇంబ్యాలెన్స్ చేయకుండా మీకు క్లీన్ చేసుకునే మెటీరియల్స్ కావాలి. అవి ఎలా వస్తాయి అంటే మీకు న్యాచురల్ ఐటమ్స్ నుంచి మాత్రమే వస్తాయి. హార్ష్ గా ఉండకుండా దీంట్లో పారాబిన్ ఫ్రీగా ఉంటుంది. pH బ్యాలెన్స్డ్ ఫార్ములా దీంట్లో ఉంటుంది. 3.7 యాసిడ్ నేచర్ ని కలిగి ఉంటుంది. దీని ద్వారా మీకు ఇన్ఫెక్షన్స్ అనేవి రాకుండా చేస్తుంది. pH ని అసమతుల్యత చేయకుండా ఉంటుంది. అలాగే సోప్ ఫ్రీ, ఆల్కహాల్ ఫ్రీ. కాబట్టి pH ఇంబ్యాలెన్స్ అయ్యే క్వశ్చనే లేదు. తర్వాత ఇందులో ఉండేవేంటి ఇందా చెప్పాను నేను, న్యాచురల్ ఎక్స్ట్రాక్ట్స్ ఉంటాయి. దానివల్ల మీకు చాలా బాగా హెల్త్ అనేది మెయింటైన్ అవుతుంది. ఏముంటాయి అంటే బ్లూబెర్రీ ఎక్స్ట్రాక్ట్స్, సీబక్తాన్ ఎక్స్ట్రాక్ట్స్. సీబక్తాన్ అంటే ఫ్రూట్, బ్లూబెర్రీ అన్న ఫ్రూటే, చమ్మేలి అనేవి ఫ్లవర్స్. ఈ మూడిటి నుంచి తీసిన పదార్థాల ద్వారా మనకి ఈ ఫోమ్ వాష్ అనేది రెడీ అవుతుంది. దీన్ని చూడండి, ఓడర్ బ్లాక్ ప్రొటెక్షన్ అంటే మీ దగ్గర నుంచి చెడు వాసన రాకుండా. చెడు వాసన ఎప్పుడు వస్తుంది? ఇన్ఫెక్షన్స్ ఎప్పుడైతే వస్తాయో అప్పుడు వస్తుంది. అంటే ఇన్ఫెక్షన్స్ రాకుండా చేస్తుంది కాబట్టి ఆటోమేటిక్ గా ఓడర్ బ్లాకింగ్ ప్రొటెక్షన్ అనేది వస్తుంది. పారాబిన్ అంటే కెమికల్స్ ఫ్రీగా ఉంటుంది. పారాబిన్ అంటే మనకి హాని కలిగించే ఒక కెమికల్. చాలా సౌందర్య ఉత్పత్తుల్లో వాడుతూ ఉంటారు, కానీ మన దాంట్లో పారాబిన్ ఫ్రీగా ఉంటుంది. అలాగే ఫోమింగ్ యాక్షన్, మీకు క్రీమ్ లా ఉంటే స్కిన్ కి ఇరిటేట్ చేసే అవకాశం ఉంటుంది, సోప్ లా ఉన్నా ఇరిటేట్ చేసే అవకాశం ఉంటుంది. అందుకే స్మూత్ ఉండడానికి, స్మూత్ టెక్స్చర్ ఉండడానికి ఫోమ్ లాగా అంటే నురగలాగా దీన్ని రూపొందించడం జరిగింది. దానివల్ల మీ సెన్సిటివ్ ఏరియాస్ ని చాలా బాగా మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. దీనివల్ల బెనిఫిట్స్ ఏంటి మనకి అంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. వర్కింగ్ ఉమెన్స్ వాష్రూమ్కి వెళ్ళడానికి చాలా ఇబ్బంది పడతారు. జర్నీస్ లో ఉన్నప్పుడు పబ్లిక్ టాయిలెట్స్ ని వాడాల్సి వస్తుంది. అలాంటప్పుడు వాడకుండా ఉండలేము. కాబట్టి దానికి ప్రొటెక్షన్ గా ఏం చేయాలి అంటే మన హ్యాండ్ బ్యాగ్ లో ఈ ఇంటిమేట్ ఫోమ్ వాష్ కనుక వేసుకొని వెళ్ళగలిగితే బయటికి, మీరు పబ్లిక్ టాయిలెట్స్ యూజ్ చేసినా, కొంచెం వాటర్ అటు ఇటుగా ఉన్నా కూడా మీకు ఇన్ఫెక్షన్స్ రాకుండా ఇంటిమేట్ ఫోమ్ వాష్ అనేది మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తుంది. అలాగే మీ pH ని బ్యాలెన్స్ చేస్తుంది, మీ దగ్గర చెడు వాసన రాకుండా చేస్తుంది, స్మూత్ కంఫర్ట్ ని ఇస్తుంది. మనకి సీబక్తాన్ లోను ప్లస్ బ్లూబెర్రీలోను యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్స్ ఉండడం వల్ల మీకు స్ట్రెస్ అనేది రిలీఫ్ అవుతుంది. తర్వాత ఇన్ఫెక్షన్ రాకుండా చేస్తుంది. తర్వాత
మీ దగ్గర వాసన రాదు, ఇన్ఫెక్షన్ లేదు, కాబట్టి మీరు కాన్ఫిడెంట్ గా మీ వర్క్ అనేది మీరు చేసుకోవడానికి యూజ్ అవుతుంది. ఎలా అప్లై చేసుకోవాలంటే దీనిది ఫోమింగ్ టెక్నాలజీ. మనం పైనుంచి ప్రెస్ చేసినప్పుడు ఫోమ్ లాగా మన మన చేతిలో వస్తుంది. దాంతో జెంటిల్ గా వాష్ చేసుకునేసి అప్లై చేసుకునేసి క్లీన్ వాటర్ తో క్లీన్ చేసేసుకోవడం. ఫ్రీక్వెన్సీ ఎప్పుడు అంటే ఆ మామూలుగా అయితే మార్నింగ్ ఓసారి, ఈవినింగ్ ఓసారి, నైట్ పడుకునేటప్పుడు క్లీన్ చేసుకుంటే మీకు డే అంతా ఏదైనా ఇన్ఫెక్షన్ మీరు క్యారీ అవుట్ చేసినా అది క్లీన్ అయిపోతుంది. ఇందులో స్త్రీల పరిశుభ్రత అనేది చాలా ముఖ్యం. మనకి ఎన్నో రకాలైనటువంటి ఇన్ఫెక్షన్స్ మనకు వచ్చేసి ఈ క్లీన్లీనెస్ మెయింటైన్ చేయకపోవడం ఒకటి, ప్లస్ ప్యాడ్స్ సరిగా యూజ్ చేయకపోవడం వల్ల, ఈ రెండిటి వల్ల చాలా ప్రాబ్లమ్స్ అనేవాళ్ళు మన ఆడబిడ్డలు ఫేస్ చేస్తున్నారు. అందుకని ఈ రెండిటి కాంబినేషన్ డైలీ ఇంటిమేట్ ఫోమ్ వాష్ వాడుకుంటూ నాప్కిన్స్ అనేవి మంత్లీ మన ఋతుస్రావంలో కనుక మన డైలీ లైఫ్ లో మనం ఇంక్లూడ్ చేసుకుంటే మన లైఫ్ లో చాలా చేంజెస్ మనం చూస్తాం. మెన్స్ట్రల్ సైకిల్లో పెయిన్ కూడా తగ్గే టెక్నాలజీ మన దాంట్లో ఉంది కాబట్టి చాలా డిస్కంఫర్ట్ ని, ఎమోషనల్ స్ట్రెస్ ని, వీటన్నిటి నుంచి మనం రిలీవ్ అవ్వచ్చు అనమాట. ఇదిగోండి, ఇది జూగార్డెన్ ఫోమ్ వాష్. ఈ ఫోమ్ వాష్ వచ్చేసి ఎంఆర్పి 260 రూపీస్ ఉంటుంది. మనకి డిపి ప్రైస్ 180 రూపాయలకే వస్తుంది. పివి వచ్చేసి 6 పాయింట్స్ వస్తాయి. ఇలా రెండు అద్భుతమైన ప్రొడక్ట్స్ మనకి వెస్టేజ్ లో ఉన్నాయి. ఈ రెండింటి గురించి నాకు చెప్పే అవకాశం వచ్చినందుకు టీమ్ కి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఓవర్ టు ప్రసాద్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మేడం థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. చాలా వండర్ఫుల్ సబ్జెక్ట్ చెప్పారు మేడం. నేను ఇంతవరకు చాలా మందికి చెప్పా కానీ డ్యూ గార్డెన్ గురించి, కానీ ఇంత వివరంగా ఇంత క్లుప్తంగా ఎప్పుడు చెప్పలేదు మేడం. కానీ ఈ రోజు మీరు తీసినటువంటి స్క్రీన్ షాట్లుగా నేను తీసుకోవడం జరిగింది మేడం. చాలా వండర్ఫుల్. అదేవిధంగా మేడం ఒక 5 మెంబర్స్ ను ఫీడ్బ్యాక్ తీసుకున్నాం మేడం. తప్పకుండా సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. ఆర్ఎంపీ రాణి మేడం అడ్మిట్ చేసుకొని మాట్లాడండి మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. శ్రీదేవి మేడం గారు గుడ్ మార్నింగ్ అండి. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. థ్యాంక్ యూ అమ్మా. డ్యూ గార్డెన్ ఫోమింగ్ ఇంటిమేట్ వాష్ గురించి, శానిటరీ నాప్కిన్స్ గురించి చాలా బాగా చెప్పారు. మామూలుగా అయితే ఇది చాలా మందికి తెలీదు. శానిటరీ నాప్కిన్స్ అసలు ఎలా వాడుకోవాలి, అది ఎలా తయారు చేస్తున్నారు, మామూలుగా ఇప్పుడు మనకు లోకల్ గా దొరికేవి ఎలాగా, దాని ద్వారా ఎన్ని ఇబ్బందులు ఉన్నాయి, ఎలా ఎన్ని గంటలకు ఒకసారి ప్యాడ్ మార్చుకోవాలి, ప్లస్ ఇది చాలా తక్కువ రేటు 195 రూపాయలకే వస్తుంది అనేది అసలు నాకు కూడా తెలియదు. ఈ రోజు నేను చాలా తెలుసుకున్నాను. హైజిన్ గురించి కూడా, దద్దుర్లు, దురద ఇవన్నీ గురించి కూడా చెప్పారు. అంటే దీనివల్ల అదే సర్వైకల్ క్యాన్సర్ వస్తుంది. అంటే ఆడపిల్లలందరూ కూడా ఇది తీసుకొని మంచిగా వాడుకుంటే వీటన్నిటిని కూడా మనం ఈ వచ్చే ప్రాబ్లమ్స్ అన్నిటిని కూడా మనం అవాయిడ్ చేయొచ్చు అని చాలా బాగా వివరించారండి. మళ్ళీ వీటి ద్వారా అంటే ఇది సాధారణ శానిటరీ నాప్కిన్స్ లో ఏంటంటే అలా వస్తుందని చాలా మందికి తెలియదు. ఇప్పుడు మీరు చెప్పారు కాబట్టి మేము చాలా మందికి వివరించడానికి నేను చాలా తెలుసుకున్నానండి. చాలా చాలా థ్యాంక్స్ అండి మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ఓకే అమ్మా. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. జ్యోతి మేడం అడ్మిట్ చేసుకోండి మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. చాలా బాగా చెప్పారు మేడం మీరు ప్యాడ్స్ గురించి. అంటే కొంతమందికి తెలిసి ఉంటది కానీ చాలా మందికి తెలీదు దీని గురించి. మన ప్యాడ్స్ ఎందుకు వాడాలి, బయట ఎందుకు వాడకూడదు అనేది బాగా వివరించారు మేడం చక్కగా. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. గూడూరు నుంచి శైలజ మేడం గారు అడ్మిట్ చేసుకోండి మేడం. హలో, గుడ్ మార్నింగ్ సార్.
గుడ్ లక్ష్మీ మార్నింగ్ మేడం. సార్ మేడం, గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. మేడం యాక్చువల్లీ నేను ఒక ప్రైవేట్ హాస్పిటల్లో చేస్తున్నాను. సో ఇది ఇంటిమేట్ ఫామ్ వాష్ ఏంటంటే నేను ఆల్రెడీ యూస్ చేస్తున్నాను. ఇంకొకటి ఏంటంటే ఇంకొకరికి కూడా రెఫర్ కూడా చేస్తున్నాను అనమాట చాలా మందికి. సో ఓకే మేడం. ఏంటంటే ఈ ప్యాడ్స్ కూడా నేను పిల్లలకి, మాకు 2 పిల్లలు అనమాట. సో ఓకే మేడం. ఏంటంటే నాకు తెలిసిన దగ్గర నుంచి అసలు బయట ప్యాడ్స్ అనేది అవైలబుల్ అసలుకి అవాయిడ్ చేసేసాను అనమాట. సో ఏంటంటే సూపర్ మేడం. ఇక్కడ మా హాస్పిటల్ ఏంటంటే ఆల్రెడీ ఆల్కామైండ్ సఫ్రాజస్ అన్న ఆయిల్మెంట్ ఇచ్చేది యూరిన్ ఇన్ఫెక్షన్కి. ఓకే మేడం. సో అక్కడ ఏంటంటే వెజనర్ దగ్గర బాగా ఇచ్చింగ్ అలాగేందంటే ఒక 1 వీక్ దాకా మనది పని చేయకపోతే మాది ఇచ్చామన్నమాట మనం వెస్టేజ్ది. సో వాళ్ళు ఓకే మేడం. ఏంటంటే వాళ్ళ దగ్గర నుంచి రిజల్ట్ కూడా బాగా వచ్చిందనమాట. సూపర్ మేడం. అది చాలా మంది కూడా అడిగారు కూడా, తెప్పించి ఇచ్చాను కూడా. సో నాకేందంటే ఆల్రెడీ నాకు తెలుసు అనమాట ఏంది ఇంటిమేట్ ఫామ్ వాష్. సో ఓకే మీరు మేడం. ఈరోజు చెప్పిన తర్వాత ఇంకా క్లారిటీ బాగా వచ్చింది. ఇంకా చాలా మందికి ప్యాడ్స్ ఏంటంటే చాలా మంది ఏంటంటే కాస్ట్ ఎక్కువ అని అడిగారు. సో ఇప్పుడు ఎస్ మనకి మేడం. అవైలబుల్గానే 190కే దొరుకుతుంది కాబట్టి చాలా అవును బాగా మేడం. ఈరోజు సెక్షన్ బాగా ఇచ్చారు మేడం. థ్యాంక్ యూ మేడం. సూపర్ మేడం మీరు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. రేబికా మేడం, ప్రసాద్ సార్, వెంజమూరు టీం అన్మ్యూట్ చేసుకోండి సార్. మేడం. గుడ్ మార్నింగ్ లక్ష్మీ సార్. గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ శ్రీదేవి. మేడం. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. చాలా చక్కగా చెప్పారు మేడం. బిఫోర్ వెస్టేజ్ లో నేను చాలా సఫర్ అయ్యాను మేడం బయట ప్యాడ్స్ వాడి. వెస్టేజ్ కి అవును. వచ్చినాక నేను ఈ ప్యాడ్స్ వాడి చాలా ఆరోగ్యాన్ని పొందుకున్నాను మేడం. ఇప్పుడైతే సూపర్ మేడం. ప్రజెంట్ అయితే ప్యాడ్స్ అందుబాటులో లేవు మేడం. నేను హాస్పిటల్లో డ్యూటీ చేసేదాన్ని మేడం. నైట్ ఓకే డ్యూటీ మేడం. అప్పుడు చాలా సఫర్ అయ్యాను మేడం. అవును మేడం. మంత్లీ పీరియడ్స్ వచ్చినప్పుడు అయితే ఈ ప్యాడ్స్ వాడాలంటే నాకైతే అసలు ఇష్టం ఉండేది కాదు మేడం. కానీ తప్పదని వాడుతున్నాం మేడం. ఈ ప్యాడ్స్ ఇప్పుడు తొందరగా అవైలబుల్ గా ఉన్నాయి మేడం, తీసుకోండి మేడం. ఇంకా మా షాప్ రాలేదు మేడం వింజమూరుకి. ఓకే మేడం, తొందరగా వచ్చేస్తాయిలేండి మేడం, మీకు ఇబ్బంది లేదు. అంటే ఇంకా అంతకంటే ఆనందము ఇంక ఉండదు మేడం. ఆడవాళ్ళకి ఫస్ట్ పీరియడ్స్ టైంలోనే చాలా ఇబ్బందులు పడుతున్నాం మేడం. అవును మేడం. మంచి సెషన్ ఇచ్చారు మేడం. మీ దగ్గర నుంచి చాలా పాయింట్స్ ఈ రోజు నేర్చుకున్నాం మేడం. నేను కూడా ఇప్పుడు ప్రజెంట్ కాలేజీలో టీచర్గా పోతున్నాను మేడం. వాళ్ళకు కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉన్నాను మేడం ఈ ప్యాడ్స్ గురించి. సూపర్ మేడం, అందరికీ రోజు ఇంకా చెప్పండి, ఖచ్చితంగా తొందరగానే అవైలబుల్ అవుతాయి మనకి. సరే మేడం. ఈ రోజు చెప్పిన పాయింట్స్ అన్ని వాళ్ళకి కూడా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను మేడం. ప్రతి ఒక్కరికి తప్పకుండా ఆరోగ్యాన్ని ఇవ్వాలనుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ మేడం నాకు అవకాశం ఇచ్చింది. ఖచ్చితంగా షేర్ చేద్దాం మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేడం. మేడం. థ్యాంక్ యూ మేడం. లాస్ట్ ఒక నిర్మలా మేడం తర్వాత ఎవరు హ్యాండ్ రైజ్ చేయొద్దు. అదేవిధంగా విమలా మేడం అన్మ్యూట్ చేసుకోండి మేడం. సార్ శివ సార్, గుడ్ మార్నింగ్ సార్. విమలా మేడం తర్వాత మేడం మీరు. విమలా మేడం అన్మ్యూట్ చేసుకోండి మేడం. సార్ శ్రీదేవి మేడం, గుడ్ గుడ్ మార్నింగ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మీరు ఈరోజు చెప్పిన సెక్షన్ ఏంటంటే నాప్కిన్ గురించి పూర్వోత్తరాలు బాగా చెప్పారు. ఎందుకంటే ఏమైనా తెలవని వాళ్ళకి కానీ అర్థం కాని వాళ్ళకి కానీ బాగా క్లియర్ కట్ గా చెప్పారు. మనం ఇన్ని రోజులు మనము తెలవకుండా ఎన్నో వాడుకున్నాము. ఇంకా వచ్చే జనరేషన్లు ఖచ్చితంగా మనకు తెలిసినంత వరకు మనం ఎంతమందిని కాపాడగలుగుతామో అంతమందిని కాపాడొచ్చని చాలా చాలా తెలుసుకున్నాను మేడం. చాలా థ్యాంక్ యూ మేడం. అవును మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ మేడం. విమలా మేడం. గిరిజ మేడం అన్మ్యూట్ చేసుకోండి మేడం. మేడం గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. మేడం ఈరోజు మీరు ఇచ్చిన సెక్షన్ అసలు ఒక ఆడ అమ్మాయికి ప్రైవేట్ పార్ట్స్ లో ఎంత ఇంపార్టెంట్ వాల్యూ అయిన మాటలు మాకు చెప్పారంటే చాలా బాగా చెప్పారు మేడం. చాలా క్లియర్ గా దానివల్ల వచ్చే సమస్యలు, పీరియడ్స్ ప్రాబ్లం లో ఉండే సమస్యలు ఎలాంటివి ఎదురవుతాయి, మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మనం ఎలాంటి నాప్కిన్స్ వాడాలి అని బయట వాటికి మన వాటికి డిఫరెన్స్ కానీ చాలా క్లియర్ గా చెప్పారు మేడం. మేము ఎక్కడికి వెళ్ళినా కూడా ఇంటిమెంట్ వాష్ కోసమే ప్రిఫర్ చేస్తున్నాం మేడం. కాకపోతే అక్కడ ఎదురయ్యే మాటలు ఏంటంటే ఇదేంది నురుగ్గా ఉంది, మనకు మామూలుగా సబ్బు రుద్దుకుంటే అంటే కొద్దిగా ఎక్కువ నురుగు వస్తుంది, అక్కడ ఇది అవుతుంది కదా మేడం. ఎక్కువ నురుగు వస్తే ఎక్కువ రోగాలు కూడా వస్తాయి మేడం. అదే చెప్తున్నాను మేడం. మన ప్రైవేట్ పార్ట్స్ లో మనం ఎంత సెన్సిటివ్ ప్లేస్ అంటే అది. నేను కూడా ఒక హాస్పిటల్ సిస్టర్ గా వర్క్ చేస్తాను మేడం. సూపర్ మేడం.
అందుకని మన ప్రైవేట్ పార్ట్స్ ని మనం ఎంత సెన్సిటివ్ గా చూసుకుంటే మనకు అంత అనారోగ్యాలు అనేవి రాకుండా ఉంటాయి. అలా సబ్బు వేసి రుద్దినప్పుడు దానివల్ల చాలా ఇదవుతుంది. ఇదేంటంటే నురగగా మనకి ఇది వాడినప్పుడు దాని ఫీలింగ్ కూడా వేరేగా ఉంది మేడం. అసలు అవును మేడం. ఆ స్మెల్ అనేది చాలా బాగుంది మేడం. ప్యాడ్స్ గురించి కానీ ఇంటిమించి వాష్ గురించి కానీ చాలా క్లియర్ గా చెప్పారు మేడం. ఈ రోజు మాకు ఇంత మంచి సబ్జెక్ట్ ని ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ మేడం. సో మచ్ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం మీ థ్యాంక్ యూ అవకాశం ఇచ్చినందుకు. మేడం. థ్యాంక్ యూ మేడం. గిరిజా మేడం. నిర్మలా మేడం అన్మ్యూట్ చేసుకోండి మేడం. సార్ టైం అయింది. ఇంకా రవీంద్ర సార్ ఒక్కరే సార్, ఇంకా మళ్ళీ హ్యాండ్ రైజ్ చేయొద్దు ప్లీజ్, రిక్వెస్ట్ చేయమనుకోవద్దు. నిర్మలా మేడం సార్ అన్మ్యూట్ చేసుకోండి మేడం. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. మేడం గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. వావ్ సూపర్ మేడం, బాగా చెప్పారు మేడం. బయట Thank you. ప్యాడ్స్ వాడడం వల్ల అండ్ ఎన్ని ప్రాబ్లమ్స్ ఎదురవుతాయి, మన ప్యాడ్స్ వాడడం వల్ల ఎంత బెనిఫిట్స్ ఉన్నాయి అని చెప్పేసి చాలా వివరంగా క్లుప్తంగా చెప్పారు మేడం. నాకు చాలా బాగా అర్థమైంది. నెక్స్ట్ ఇంకో మాట ఏంటంటే, మీరు మళ్ళీ ఇలాంటి సెక్షన్స్ మా ఎంఎస్ఆర్ ఆర్మీ గ్రూప్ కి సెక్షన్స్ ఇవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేడం. మీరు ఏవైతే గోల్ పెట్టుకున్నారో అవి రీచ్ అవ్వాలని నేను కూడా కోరుకుంటున్నాను మేడం. మీలాగా నేను కూడా అవ్వాలని, నేను కూడా మీలాగా సెక్షన్స్ ఇవ్వాలని కోరుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ మేడం. మీ అందరు బ్లెస్సింగ్స్ ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం నిర్మలా మేడం. అదేవిధంగా రవీంద్ర సార్ అన్మ్యూట్ చేసుకోండి సార్. రవీంద్ర సార్. హలో గుడ్ మార్నింగ్ సార్. నేను మేరీని మాట్లాడుతున్నా, రవీంద్ర వాళ్ళ వైఫ్ సార్. మేడం గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. మేడం వండర్ఫుల్ మేడం. ఈరోజు మీరు చెప్పింది ఒక తల్లికే కాదు, దీంట్లో విన్న 256 మంది తండ్రి కూడా విని ఉంటాడని నేను అనుకుంటున్నా నేను. ఎందుకంటే ఒక తల్లికే ఒక బిడ్డ సఫర్ అయి చెప్పుకుంటుంది, కానీ దీంట్లో మీరు చెప్పిన దానికి తండ్రి కూడా అవును నా ఆడబిడ్డ ఇంత బాధపడుతుందా, దీంట్లో ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయా అని తెలుసుకోగలిగింది మేడం. నాకు చాలా హ్యాపీగా ఉంది మేడం. దీంట్లో మంచి సబ్జెక్ట్ చెప్పారు మీరు. చాలా చాలా థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. ఎందుకంటే దీంట్లో బయటవి ప్యాడ్స్ వాడితే ఎంత ఇబ్బంది వస్తుందో అది మీరు చాలా డేర్ చేసి దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు మేడం. చాలా థ్యాంక్ యూ. ఎందుకంటే దీని గురించి ఒక ఆడవాళ్ళు మాత్రమే చెప్పుకునే సబ్జెక్ట్ ఇది, కానీ మీరు డేర్ చేసి చెప్పారు కాబట్టి నాకు చాలా హ్యాపీగా ఉంది మేడం. ఒక కూతురు ఉన్న తండ్రులు విన్నారు కాబట్టి ఈ సఫర్ కూడా నా బిడ్డ ఇట్లా కూడా సఫర్ అవుతుంది, అవును ఈ ప్రోడక్ట్ వాడాలి, నా బిడ్డ కూడా సంతోషంగా ఉండాలి అని ప్రతి తండ్రి అనుకుంటున్నాడని నేను నమ్ముతున్నాను మేడం. చాలా సూపర్ గా ఉంది మేడం. ఇది నాకు కూడా చాలా 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 నచ్చింది. ఇది ఇతరులకు కూడా నేను చెప్పడానికి కూడా ఇష్టపడుతున్నా మేడం. కానీ ఒక ప్యాడ్స్ లో ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయా అని నేను ఇప్పటి వరకు తెలియదు మేడం నాకైతే. వండర్ఫుల్ మేడం, చాలా బాగా చెప్పారు మీరు. చాలా థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. మేడం. థ్యాంక్ యూ మేడం. అదే ఒక లీడర్స్ తో మాట్లాడిద్దాం మేడం. రామారావు సార్ అన్మ్యూట్ చేసుకోండి సార్. గుడ్ మార్నింగ్ సార్. రామారావు సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. శివ సార్ గుడ్ మార్నింగ్. గురు గారు. ఇప్పుడు ఇది లేడీస్ ఇష్యూ కాబట్టి నేను ఫీడ్బ్యాక్ ఇవ్వలేదండి, ఏమనుకోమాకండి. ఓకే. గుడ్ మార్నింగ్ మేడం. శ్రీదేవి మేడం. వెరీ గుడ్ మార్నింగ్ రామారావు సార్. బాగున్నారా? బాగున్నానమ్మా, బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగున్నాను సార్. చెప్పండి సార్. మీది ఎంతమందికి నేను రిఫర్ చేశారంటే అంతమందికి రిఫర్ చేశారమ్మా. వాళ్ళు కనెక్ట్ అయిన వాళ్ళు అదృష్టవంతులు. ఇవాళ మీ ఆడియో ఎన్నోళ్ళు దురదృష్టవంతులు. దానికి మనం ఏం చేయలేము. మనం మాక్సిమం మనం చేతనం చేస్తాం, లేదంటే యూట్యూబ్ లింక్ పంపుతాం. మీరు ఎప్పుడైతే శానిటరీ నాప్కిన్స్ గురించి కానీ ఇంటిమేట్ వాష్ గురించి కానీ ఎప్పుడైతే మీరు చెప్పారో, ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ ఇంట్లో ప్రొడక్ట్ లేకపోతే డిఎన్సిపికి వెళ్ళి ప్రొడక్ట్ ఉందా లేదా అని చెప్పేసి అడిగి అక్కడ లైన్ పెడుతున్నారు మేడం మీరు చెప్పినప్పుడు మటుకి. తర్వాత వాస్తవంగా ఏంటంటే ఒక 5 or 6 months నుంచి ఈ ప్రోడక్ట్ అవైలబిలిటీ లేదు. మొన్న వదిలినప్పుడు ఒక్కొక్కళ్ళు 10-15 ఆర్డర్ పెట్టుకున్నారు, కానీ పెట్టుకున్న వాళ్ళకే వచ్చింది, తర్వాత ఇంకా రాలేదు, వస్తుంది. మీరు ఏ సెషన్ చెప్పినా మేడం సూపర్ గా చెబుతారు. థ్యాంక్ యూ మేడం గారు. థ్యాంక్ యూ మేడం గారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఈ మంత్ లో అవైలబుల్ అవుతాయి సార్, కాబట్టి అందరూ తీసుకోండి.
ఓకేనమ్మా, థ్యాంక్ యూ అమ్మా. అవైలబుల్ అయితే ఓకే ఖచ్చితంగా అందరూ ఆ సిఎన్సి పీరియడ్ లో అయితే అందరూ తీసుకుంటారు. విడిగా కూడా ఉందిలేండి, అవసరం కాబట్టి తప్పనిసరిగా తీసుకుంటారు. అవును సార్, అవును మీరు త్వరలోనే ఇంకొక మంచి ప్రోడక్ట్ మీద చెప్పాలంటే ఆర్మీ గ్రూప్ వచ్చిన కొత్తలో చెప్పారు మేడం, మళ్ళీ ఇప్పుడు చెప్పారు. థ్యాంక్ యూ మేడం గారు. సార్. యాక్చువల్లీ థ్యాంక్ యూ మేడం. చెప్పాలంటే ప్రసాద్ సార్ కి మాధవ్ సార్ కి సారీ చెప్పాలి నేను, ఎందుకంటే చాలా రోజుల క్రితమే నన్ను సెషన్ అడిగారు, కొంచెం నేను బిజీగా ఉండడం వల్ల ఇవ్వలేకపోయాను. పర్లేదు అందుకని మేడం, వాళ్ళిద్దరికి సారీ చెప్తున్నాను పర్లేదు సార్. మేడం. మీరు ఎప్పుడు చెప్పినా తుపాకు ఎప్పుడు వచ్చింది పేలిందా అనేది కాదు, పేలిందా లేదు అనేది లెక్క కాబట్టి సూపర్ మేడం గారు ఎప్పుడు చెప్పినా మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం గారు, థ్యాంక్ యూ మేడం గారు, శ్రీదేవి గారు, థ్యాంక్ థ్యాంక్ యూ యూ. రామారావు సార్. అదేవిధంగా థ్యాంక్ యూ గురువు గారు సార్, ఎస్ఐ సార్ అడ్మిట్ చేసుకోండి సార్ ఒక మాట. గుడ్ మార్నింగ్ మేడం, శ్రీదేవి మేడం. థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. వండర్ఫుల్ సెషన్ మేడం. థ్యాంక్ యూ సార్. ఆడవాళ్ళు మగవాళ్ళు అనేది కాదు, కానీ ప్రతి ఇంటిలో ప్రతి వ్యక్తి తెలుసుకోవాల్సిన సెషన్ ఇది. ఎందుకంటే ప్రతి ఇంట్లో తల్లి ఉంటది, చెల్లి ఉంటది, బిడ్డ ఉంటది, అందరూ ఉంటారు కాబట్టి ప్రతి అవును ఒక్కరు దాని యొక్క వాల్యూ తెలుసుకోగలిగితే వాళ్ళు సమాజంలో చెప్పగలుగుతారు. మీరు ఇందాక ఒక మాట అన్నారు, నాకు చాలా బాగా అనిపించింది. 2025లో కూడా ప్యాకెట్లో కట్టి మరీ పంపిస్తున్నారు, గుట్కాని మాత్రం బహిరంగంగా పంపిస్తున్నారు. అవును సార్. ఆరోగ్యాన్ని హాని చేసే ఓటునేమో బహిరంగంగా పంపిస్తున్నారు, మేలు చేసే ఓటునేమో ఏదో పెద్ద నేరం చేసిన దానిలాగా ఎవడో నేర్పించిన సిద్ధాంతాన్ని ఇప్పటికీ ఫాలో అవుతా ఉన్నారన్నమాట. ఎస్ దాన్ని సార్. అందుకనే చూడండి, మన ప్యాక్ ఎక్కడ కూడా మన దాన్ని ఎక్కడ కూడా పేపర్లో చుట్టి పంపించదు, వెస్టేజ్ బహిరంగంగానే ఎస్ పంపిస్తుంది. సార్. కాబట్టి చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను నేనైతే. ఎందుకంటే శానిటరీ నాప్కిన్ సిఎన్సి ఆఫర్లో ఆయిల్ ఎంత ముఖ్యమో ఇది కూడా అంతే ముఖ్యం మేడం. ఇవి మీరు చెప్పిన ఇంటిమేట్ వాష్ కానీ ఈ 3 ప్రోడక్ట్ ప్రతి సిఎన్సిలో ఉండాలని కూడా మేము చెప్తానే ఉన్నాం మేడం. థ్యాంక్ యూ సో మచ్, వండర్ఫుల్ సెషన్ మేడం. మీరు ఎప్పుడు వచ్చినా సెషన్ ఎలా ఉందనే కన్నా కూడా సెషన్ వచ్చిందంటే చాలా హ్యాపీ మేడం. ఇలాగే థ్యాంక్ యూ. ఎవ్రీ మంత్ కూడా మాకు ఒక 1 or 2 సెషన్స్ మీరు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ, వండర్ఫుల్ థ్యాంక్ యూ సెషన్. సార్. థ్యాంక్ యూ గురువు గారు. అదేవిధంగా డిప్యూటీ ఎంఆర్ఓ సార్ శివరామ్ సార్ అడ్మిట్ చేసుకోండి సార్. డిప్యూటీ ఎంఆర్ఓ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. మేడం గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. మీ సెషన్ చాలా సూపర్ గా ఉంది మేడం. థ్యాంక్ యూ సార్. మీరు చెప్పింది కూడా నేనేంటంటే వేరే సెషన్ లో ఇట్లా హోమ్ టు మీటింగ్ లో చూశాను. లైవ్ లో ఎట్లా చూసానంటే ఒక గ్లాస్ లో వాటర్ పోసేసి మన విస్పర్ మొత్తం ఓపెన్ చేసేసి లోపల ఉన్నటువంటి కార్టన్ టైప్ మొత్తం దాంట్లో పోసి దాంట్లో ఉంచి వాటర్ దాంట్లో ఎస్ సార్. తర్వాత ఒక గ్లాస్ లోనేమో మన వెస్టేజ్ ప్రోడక్ట్ ఏదైతే ఉందో మీరు చిప్ టైప్ చెప్పారు కదా అది పెడితే ఆ విస్పర్ పెట్టిందేమో వాటర్ పీల్చుకోలేకపోయింది, ఇదేమో మన వెస్టేజ్ ప్రోడక్ట్ ఏమో వాటర్ మొత్తం పీల్చేసుకొని ఒక జెల్ టైప్ లో ఫామ్ అయిపోయింది మేడం. ఎస్ సార్. అట్లా లైవ్ లో నేను కూడా చూశాను. ఓకే సార్. మీరు ఎగ్జాంపుల్ తోటి సహా బాగా చెప్పారు మేడం, హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్ శివరామ్ సార్. అదేవిధంగా ప్రసాద్ సార్ అడ్మిట్ చేసుకోండి సార్. చెజిరి ప్రసాద్ సార్. సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. మేడం గారు గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్ సార్. సారీ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. సారీ ఏం లేదు, మీ వండర్ఫుల్ సెషన్స్ ఎప్పుడు మాకు కావాలని కోరుకుంటుంటాం, కానీ వేరే ఉద్దేశం లేదు మేడం. మీరున్న బిజీ షెడ్యూల్లో మీరు అప్పుడప్పుడు ఎప్పుడు అవకాశం ఇచ్చినా కానీ మేము తీసుకుంటాం మేడం. మీ టైం కోసం, మీ సెషన్ కోసం ఎప్పుడు ఎదురు చూస్తుంటాము. థ్యాంక్ యూ మేడం, వండర్ఫుల్ సెషన్ ఇచ్చారు. ఎందుకంటే హెల్త్ సబ్జెక్ట్ మీద మీలాంటి వాళ్ళు చెప్పినప్పుడే దానికి అథారిటేటివ్గా మంచి సబ్జెక్టు సెషన్ కూడా మనకి టీంకి కానీ మాకు కూడా తెలుస్తుందని మేము ఎప్పుడు కూడా మేము రిక్వెస్ట్ చేస్తుంటాం. థ్యాంక్ యూ మేడం, మంచి సబ్జెక్ట్ ఇచ్చారు. ఉమెన్ హైజీన్ అనేది ఈ రోజుల్లో నాకు మా ఇంట్లో మా మిస్సెస్ కానీ నాకు 2 ఆడపిల్లలు, వాళ్ళ యొక్క హైజీన్ గురించి ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి ప్రోడక్ట్ వాడాలి అనే దాని మీద మంచి సెషన్ ఇచ్చారు. ఆల్రెడీ వాడుతున్నాము, ఇంకొంచెం ఎక్స్ట్రా నాలెడ్జ్, మంచి నాలెడ్జ్ తీసుకున్నాం మేడం. థ్యాంక్ యూ మేడం, విష్ యూ వెల్త్ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. విజయ్ సార్ అడ్మిట్ చేసుకోండి సార్. గుడ్ మార్నింగ్ సార్. విజయ్ సార్. విజయ్ సార్ అందుబాటులో ఉంటే అడ్మిట్ చేసుకోండి సార్, మాట్లాడండి. డాక్టర్ గోపాల్ సార్, మేడం గారితో మాట్లాడండి, ఇంకా లాస్ట్ క్లోజ్ చేద్దాం సార్. డాక్టర్ గోపాల్ సార్. శివరావు సార్కి ఇవ్వండి సార్ ఒకసారి. శివరావు సార్. శివరామ్ సార్ అడ్మిట్ చేసుకోండి సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ శివ సార్.
గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం, శ్రీదేవి మేడం. వెరీ గుడ్ మార్నింగ్ సార్. సో వండర్ఫుల్ సీజన్ ఇచ్చారు మేడం మాకి, లేడీస్ కి. ఈ రోజు ఈ సబ్జెక్టు మీరు చెప్తేనే వండర్ఫుల్ గా ఉంటుంది మేడం. ఉమెన్స్ హైజీన్ గురించి చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. మన శానిటరీ ప్యాడ్స్ వరల్డ్ లో మన శానిటరీ ప్యాడ్స్ వండర్ఫుల్ గా క్వాలిటీగా ఉంటుందని మీ ద్వారా ప్రూవ్ చేశారు మేడం. వండర్ఫుల్, ఎక్సలెంట్. ఇలాంటి సబ్జెక్ట్స్ మరిన్ని ఇవ్వాలని మేము కోరుకుంటాం మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. మీరు ఇలాంటి చాలా వండర్ఫుల్ సబ్జెక్ట్ ఇచ్చారు మేడం. చాలా అంటే మేము తెలుసుకొని పాయింట్స్ కానీ ఇలా చాలా తెలుసుకున్నాం. ఫీల్డ్ లో చాలా ఉపయోగపడతాయని అనుకుంటున్నాము. ఇలాగా మళ్ళీ మీరు మాకు త్వరలో ఇంకొక హెల్త్ ప్రోడక్ట్ మీద మంచి సబ్జెక్ట్ ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం మేడం. చాలా వండర్ఫుల్ సబ్జెక్ట్ మేడం మీరు ఈరోజు ఇచ్చింది. మేము ఎప్పుడు మా ఎంఎస్ఆర్ వెస్టేజ్ ఆర్మీ గ్రూప్ మిమ్మల్ని ఎప్పుడు గుర్తు చేసుకుంటూ ఉంటాం మేడం. థ్యాంక్ యూ మేడం, మీరు ఇంత సబ్జెక్ట్ ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. సార్ లక్ష్మణ్ సార్ క్లోజ్ చేద్దాం సార్. ఒకసారి మీటింగ్స్ గురించి చెప్పండి. ప్రసాద్ సార్ మీటింగ్స్ చెప్పండి. ఒక్క నిమిషం ఏదైనా మీటింగ్స్ పోస్టర్లు అందుబాటులో ఉంటే చెప్పండి. రేపు కావలిలో వండర్ఫుల్ మీటింగ్ జరగబోతా ఉంది. కావలి చాలా అద్భుతమైన మీటింగ్లు జరగబోతా ఉన్నాయి సార్. కావలి కానీ గుంటూరు కానీ ప్రతిదీ కూడా కావలిలో చూడండి. జడ్ఎస్ఎం మన గురువు ఎంఎస్ఆర్ గురువు గారు, మన ఏఎస్ఎం గారు వీళ్ళందరూ కూడా కావలికి రాబోతున్నారు. ప్రతి లీడర్ కూడా గమనించి 19వ తేదీ 10 గంటలకి, అంటే రేపే. అలాగే గుంటూరులో కూడా ఉంది. అలాగే చిలకలూరుపేట 19వ తేదీ కూడా చిలకలూరుపేట గురువు గారు ఇద్దరు కూడా మీటింగ్ ఇచ్చినారు 4 గంటలకి. ఈ విషయాన్ని కూడా గమనించండి. అలాగే ఒంగోలు కూడా 20వ తేదీ ఒంగోలు, అట్ ది సేమ్ టైం గుంటూరు, రెండింటికి కూడా సమయం ఇచ్చి ఉన్నారు సార్ వాళ్ళు. దీన్ని కూడా దృష్టిలో పెట్టుకోండి. ప్రతి ఒక్కరు కూడా ఎన్ని మీటింగ్స్ వచ్చినా ఎక్కడొచ్చినా నేను వెళ్తున్నా నా టీముని తీసుకెళ్తున్నా, నేను వెళ్తున్నా నా టీముని తీసుకెళ్తున్నా అనే దాని మీద బట్టి మనకు ఆధారపడి ఉంటుంది. అట్ ది సేమ్ టైం అద్దంకిలో కూడా వచ్చింది 23వ తేదీ అద్భుతమైన మీటింగు. చాలా వండర్ఫుల్ సెషన్స్. మన గురువు గారు మనకి ఇంతమంది మన టీం కోసమే ఇన్ని రోజులు కంపెనీ వాళ్ళు రావడం అంటే అది ఆశామాష విషయం సార్. నాట్ ఏ జోక్ సార్. అది అసోసియేషన్ పవర్, మన ఒక్కరి బలం కాదు, అసోసియేషన్ బలం అది. కాబట్టి 24వ తేదీ గురువు గారు డోర్నాల, శ్రీశైలం, సున్నిపెంటలో మీటింగ్లు చేయబోతున్నారు. ఆ విషయాన్ని గమనించండి. ఎక్కడ మీటింగ్ దొరికినా మనం అందుబాటులో ఉన్న మీటింగ్ను ఉపయోగించుకోవడానికి ప్రయత్నం చేయండి. అలాగే ఈ మంత్లో అచీవ్ అయిన వాళ్ళకి అవార్డు ఫంక్షన్, ఇది చెప్పేది కాదు, ఇంకా పుష్కరాలు 12 సంవత్సరాలకు ఒకసారి వచ్చినట్టు ప్రతి సంవత్సరం మనకి అవార్డు ఫంక్షన్ వస్తుంది. గౌతమ్ బాలి గారి చేతుల మీదుగా అచీవ్ అయినటువంటి లీడర్స్ అందరూ కూడా అవార్డు అందుకునేటువంటి గొప్ప అదృష్టం ఈ మంత్లో సక్సెస్ అయ్యేటువంటి లీడర్స్ అందరికీ ఉందని నేను మరీ చెప్తా ఉన్నా. ప్రతి ఒక్కరు కూడా అలసత్వం వహించకుండా చాలా గట్టిగా దృష్టి పెట్టి ప్రతి లీడర్ కూడా ముందుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. అలాగే లాస్ట్ అండ్ ఫైనల్ గా ఈ రోజు రేపట్లో పూర్తిగా క్లోజ్ చేయండి మైసూర్ టికెట్స్. మైసూర్నికి ఎవరెవరైతే కన్ఫర్మ్ చేస్తున్నారో ఇంకా కొంతమంది ఆ అమౌంట్లు పంపించలేదు. ఈ రోజు రేపట్లో క్లియర్ చేసి అద్భుతంగా మనం నెలకు 1,00,000 ఎలా తీసుకోవాలి, 1,00,000 తీసుకునే వాళ్ళు అయితే 5 లక్షలు ఎలా తీసుకోవాలి, 5 తీసుకునే వాళ్ళు 10 ఎలా తీసుకోవాలనే వండర్ఫుల్ సెషన్ మనకి జూలై నెలలో, అదే ఈ నెలలోనే 26, 27, 28 తేదీలో అద్భుతంగా సెషన్ జరగబోతుంది. దీని మీద కూడా ప్రతి లీడర్ కూడా దృష్టి పెట్టండి. థ్యాంక్ యూ సో మచ్. సార్ మీకు నేను పోస్ట్ పెట్టాను బేదంచల్, అది నాకు పెట్టారా? ప్రసాద్ సార్ పెట్టిపోయారా? ప్రసాద్ సార్ 24వ తారీఖు మార్కాపురంగానే ఉంది సార్. అలాగే సార్ 24వ తారీఖు మార్కాపురము, దోర్నాల, చున్నిపేంట సార్. 3 మీటింగ్లు ఆ రోజు. ఓకే. పోస్ట్ అందుబాటులో మార్కాపురం ఉందంట. మన బేతంచెర్ల పోస్ట్ పెట్టండి సార్ తొందరగా. బేతంచెర్ల పాండు సార్. ఓకే. సార్ లక్ష్మణ్ సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఈరోజు నేను కొంచెం బర్రెల దగ్గర బిజీగా ఉండి మీటింగ్కి ముందుగా రాలేకపోయాను సార్. సారీ. పర్లేదు సార్. సార్ 2 మాటలు మాట్లాడచ్చు సార్ మేడం గారికి? ఇప్పుడు కాదు, మళ్ళీ రేపు మాట్లాడండి. ఇబ్బంది. సెషన్ క్లోజ్ చేస్తున్నారు, అందరూ వెయిట్ చేస్తున్నారు. మీటింగ్ సార్. బేతంచెర్ల మనకి విఎంసీఏ మెంబర్ పాండు సారు టైం ఇవ్వడం జరిగింది 20వ తేదీ. వండర్ఫుల్ లీడర్స్ గమనించండి.
మనం చేసిన కష్టం పాండు సార్ రూపంలో మనకు వచ్చింది శివరావు సార్. యా సార్ కాబట్టి ప్రతి లీడర్ కూడా వీలైనంత ఎక్కువ మందిని కూర్చోబెడితే బిఎంసీఎం మెంబర్ పాండు సార్ రావడం చాలా హ్యాపీగా ఉంది సార్. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ లీడర్స్. థ్యాంక్ యూ. ప్రతి మీటింగ్ కూడా ఉపయోగించుకోండి. ఎక్కడ ఏ మీటింగ్ జరిగినా అట్ ది సేమ్ టైం రేపు లేదు ఎల్లుండి 20వ తేదీ 4 గంటలకి సున్నిపెంటలో కూడా మీటింగ్ ఉంది. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ లీడర్స్. ప్రతి ఒక్కరు కూడా దృష్టి పెట్టండి, సక్సెస్ అవ్వండి, నలుగురిని సక్సెస్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పటి వరకు మనకు అద్భుతమైన సెషన్ ఇచ్చినటువంటి శ్రీదేవి మేడంకి థ్యాంక్ యూ సో మచ్ తెలియజేస్తా ఉన్నాం. అలాగే ఆ సెషన్ ఇప్పించినటువంటి గ్రేట్ లీడర్ ప్రసాద్ సార్ కూడా థ్యాంక్ యూ సో మచ్ తెలియజేస్తా ఉన్నాం. ఇలాంటి వండర్ఫుల్ సెషన్స్ మరిన్ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ ఆల్ లీడర్. ఈ సెషన్స్ ఇంతటితో క్లోజ్ చేస్తూ రేపు మళ్ళా మరొక వండర్ఫుల్ సెషన్ తో మనం ముందుకు వెళ్ళబోతున్నాం. థ్యాంక్ యూ సో సార్ మచ్ లక్ష్మి సార్. మేడం. సార్ మేడం ది లింక్ నాకు పెట్టి పంపించండి సార్. ఆర్మీ టీంలో అన్ని దొరుకుతాయి మేడం. ఎంఎస్ఆర్ వెస్టేజ్ ఆర్మీని ప్రతి ఒక్కరు కూడా యూట్యూబ్ లోకి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతిసారి మీకు వచ్చేస్తా ఉంటాయి. ఎవరు లింక్ పెట్టబడలేదు, ఏమీ చెందబడలేదు, అన్ని ఆర్మీ టీమ్ లో రికార్డ్ అవుతాయి. ఎంఎస్ఆర్ వెస్టేజ్ ఆర్మీ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఈ సెషన్ ఇంతతో క్లోజ్ చేస్తున్నాం సార్. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ లీడర్స్. థ్యాంక్ యూ సో మచ్.